40 సంవత్సరాల క్రితం ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రంలో రౌడీయిజం అనేది ఒక ఫ్యాషన్. తర్వాత జరిగినటువంటి వరుస పరిణామాల్లో రౌడీయిజం కనుమరుగవుతూ వచ్చింది. రౌడీలుగా చలామణైన ప్రతి ఒక్కరూ సాధారణ జీవితాల్లోకి వచ్చి ఎవరికి వాళ్ళే మంచిగా బతుకుతూ ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే 2024లో మరలా రౌడీజం ఇప్పుడిప్పుడే మొగ్గలు తొడుగుతూ ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ చిన్నపాటి సంఘటనలు మద్యం మత్తులను దేంటో మన వెనక పక్క ఎమ్మెల్యేలు అండదండలు ఉన్నాయో లేకపోతే రాజకీయ నాయకులు అండదండలు అంటూ చేసేటువంటి చిన్నపాటి తప్పుదాల ద్వారానే రౌడీ షీటర్లుగా మారుతూ ఉన్నారు. రౌడీ షీటర్లుగా మారితే వారి జీవితాల్లో ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి, ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాంటి 40 సంవత్సరాల క్రితం ఒక రౌడీగా ముద్రించబడినటువంటి వ్యక్తి అంకసాల రంగా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు అసలు అంకసాల రంగా మీరు పుట్టింది ఎక్కడ? ఒంగోలేనా మీది? ఒంగోలు మాది. ఏ సెంటరు? బళమెట్ట గంటపాలెం. అయితే మా హౌసు అక్కడ పప్పు బజార్లో ఉండేది. పప్పుల బజార్ అంటారు. అంటే పొట్టిసలు బొమ్మ డౌన్లో. మీ అమ్మ నాన్న ఏం చేసేవాళ్ళు? మా మదరు గృహిణే, మా ఫాదరు ఈ ట్రాన్స్పోర్టర్, ఈ షాపులు నుంచి సామాన్లు. అప్పుడు ట్రాన్స్పోర్ట్ అంటే మోటార్ వెహికల్స్ లేవుగా, రిక్షా బల్ల, ఎద్దుల బండి. ఓకే బండి, టైర్ బండి అంటారు. టైర్ బండి, వైల్ బండ్లు ఉండేవి కదా. అది ఆ బండి ట్రాన్స్పోర్టర్ అనమాట. మీరెంత గౌరవంగా చెప్పాలంటే మీరు మీ అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెలు ఎంతమంది? 3 సిస్టర్స్, 5 బ్రదర్స్. నేను లాస్ట్ వన్. అందరికంటే చిన్నోడు. అల్లారి ముద్దుగా పెంచారా? అసలు లేదు, పూర్తిగా దరిద్రంలోకి వెళ్ళిపోయాం. అప్పుడు మా ఫాదర్ నేను పుట్టిన తర్వాత 4 ఏళ్ళకి చనిపోయాడు. తీవ్ర దారిద్ర్యంలో పెరిగాం. అప్పుడు మీకు ఆదాయ మార్గం దేని నుంచి? నాన్నగారు చనిపోయారు అన్నారు. అంటే మా పెద్ద బ్రదరుకి అప్పటికి చిన్న ట్రంక్ పీటలు తయారు చేసేవాళ్ళు. అప్పుడు ఆ ట్రంక్ పీటలు తయారు చేస్తే దాంట్లో నేను కూడా పార్ట్ టైం చేస్తూ ఉండేవాళ్ళు. ఉన్నప్పుడు పెట్టెలు అప్పుడు మోసుకొని వెళ్ళి షాపులకి వేసేవాళ్ళం. నేను చదువుకుంటానే ఇవన్నీ మోసినందుకు కూలీ ఇచ్చేవాళ్ళు అనమాట. ఆ డబ్బులతో సర్వైవ్ అయ్యేవాడిని. ఇంట్లో పెద్ద డిపెండ్ అయ్యేవాడిని కాదు, ఎందుకంటే ఆర్థిక పరిస్థితి తెలుసు కాబట్టి. అంటే ఎంత చేసినా ఆ రోజు గడిస్తేనే అనే పరిస్థితే. ఓకే, మీరు ఇట్లాంటి కుటుంబం నుంచి ఆ రౌడీకి ఎట్లా ఈ అంకసాల రంగా దాంట్లోకి ఎట్లా వెళ్ళారు? దాంట్లోకి అది చెప్పాను కదా, నాకు మా చుట్టూ ఉన్న ఫ్యామిలీస్ ఏమో వైశాస్ ఫ్యామిలీస్. ఓకే, దానివల్ల ఆ డిస్క్రిమినేషను అసలు స్పష్టంగా కనపడేది. అంటే మీకు ఒక నాయుడు కమ్యూనిటీలో పుట్టి నేనే అంత వివక్షకు గురయ్యానంటే ఇంకా దళితవాడల వాళ్ళు ఎంత వివక్షకు గురై ఉంటారు? ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటాయి వాళ్ళకి. నేను గురయ్యాను కాబట్టి అవన్నీ అర్థం చేసుకున్నా. ఇప్పుడు ఎట్లుంటే అంబేద్కర్ టైంలో అసలు ఎంత దారుణంగా ఉండేది. ఇప్పుడు మీరు ఏదర్ హరిబాబు గారికి ప్రధాన అనుచరుడు అంటారు కదా. అప్పట్లో ఏదర్ హరిబాబు గారు పోయి కొట్టరే అంటే అంతను పోయి కొట్టేసి వస్తాయి ఎవరినైనా? అసలు ఆయన ఎట్టి పరిస్థితులు చెప్పలేదు. నన్ను ఎప్పుడు కూడా చట్టవిరుద్ధంగా దేంట్లో ప్రోత్సహించలేదు. ఇంకొకటి ఏంటంటే నన్ను ఎప్పుడూ ఆయన అనుచరుడిలాగా చూడాల. జనం అనుకొని ఉండొచ్చు, నాకు అప్పుడే కొంచెం ఆలోచన జ్ఞానం ఉంది. నేను ఎవరికి అనుచరుడిని కాదు, నాకు ఇండివిడ్యువల్ ఆలోచన ఉంది. కాకపోతే ఏంటంటే రాజకీయంగా ఆయనతో ప్రయాణం చేశాననే చెప్తాను నేను. ఆయన అదే వాల్యూ నాకు ఇచ్చాడు ఎప్పుడు, ఏ రోజు కూడా. అయితే నేను కూడా నా సొంత సమస్యలకు ఎప్పుడు ఆయన ఏది అడగల. ఆయన చాలా సందర్భాల్లో కూడా బయట వాళ్ళతో అన్నాడు, రంగా ఎప్పుడు కూడా నాకు ఇచ్చేయి అని అడగలేదు. వేరే వాళ్ళకి సమస్యలు తీసుకొచ్చి నా చేత చేయించాడు తప్పితే, ఎందుకంటే నా సమస్యలు పరిష్కరించుకునే స్థాయి నాకుంది. అప్పుడు విజయవాడకి వంగవీటి రంగాలాగా ఒంగోలుకి అంకసాల రంగా అనుకునేవాడు నువ్వు? అప్పుడు అంటే అప్పటికే 89లో ఆయన డెత్ జరిగింది, చనిపోయాడు. విజయవాడకి వంగవీటి రంగా ఎట్టను, మన ఒంగోలుకి అంకసాల రంగా అట్టుండాలరా అన్న యాంగిల్ ఉండేవాడు నువ్వు. అది ఆ షార్ట్ పీరియడ్ అనిపించింది. ఆ తర్వాత విజయవాడ నాకు బాగా తెలిసిన తర్వాత, విజయవాడ అర్థమైన తర్వాత అసలు ఎందుకు ఇక్కడ ఇట్లా తయారైంది, క్యాస్ట్ గురించా లేకపోతే దాని గురించి, అవన్నీ జనం అనుకునే అన్ని అబద్ధాలండి. రంగా గారి ఆశయాలను లేదా నెహ్రూ ఆశయాలను, అసలు అవన్నీ ఆశయాలనే ఉండవు అసలు ఏమి. తర్వాత వీళ్ళు ఒక కల్ట్ ఫాలోవర్స్ దాన్ని క్రియేట్ చేస్తారు. అప్పట్లో రౌడీలు అంటే హీరోల్లాగా ఉండేవాళ్ళు కదా, అమ్మాయిలు కూడా బాగా ఇష్టపడేవాళ్ళు. మీకు ఏమైనా ప్రేమ కథ ఉందా? అసలు అంత టైమే లేదు అసలు. సహజంగా రౌడీలనే కదా అప్పుడు కటార కృష్ణకు ప్రేమ కథ. అదొక మీరు ఆ రోడ్డు మీద తిరుగుతూ ఉంటే అదొక రకమైన ఇది కదా, హీరోలు కింద లేక అప్పట్లో. ఇప్పుడు కాదు కానీ అప్పట్లో అంతే కదా. అంటే దాన్ని పట్టించుకునే అంత పరిస్థితి. ఒకటేమో ప్రేమ కథ ఉండిద్ది, లేదనుకో అసలు ఎవరు పిల్లని కొడిరు, ఇతను రౌడీ రాను అనుకుంటే పిల్లని కొడిరు. అది జరిగిందా ఏమన్నా?
అసలు లేదు, అసలు జరగడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఎప్పుడు సమస్యలే. మీరు మ్యారేజ్ చేసుకుంది ఎప్పుడు ఇంకా? నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను ఇవన్నీ పూర్తిగా వదిలేసిన తర్వాత 33 ఆ టైంలో. ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు? 3 పిల్లలు. ఒక అమ్మాయికి మ్యారేజ్ అయింది, 2 అమ్మాయిలు బెంగళూరు చదువుకుంటున్నారు, MBA BBA. ఓకే, మంచిగా వాళ్ళని ఉన్నత చదువులు చదివిస్తున్నారు. అసలు వాళ్ళకి నా సంగతి అసలు ఏం తెలియదు. ఇంకొక ఇన్ఫర్మేషన్, అసలు వాళ్ళ క్యాస్ట్ కూడా తెలియదు ఏంటనేది. మీరు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ మీరు మీ మిస్సెస్? అంటే అసలు ఆ అమ్మాయి క్యాస్ట్ ఏంటో నాకు 15 ఏళ్ళ తర్వాత కూడా తెలియదు యాక్చువల్గా చెప్పాలంటే. అది ఇప్పుడు అది అప్రస్తుతంలేండి. ఓకే. పిల్లల్ని అసలు ఈ క్యాస్టు, దాంట్లో ఉండే సోషల్ హైరార్కీ, ఆ నిచ్చెన మెట్ల వ్యవస్థ, ఏ క్యాస్ట్కి ఎంత ప్రాధాన్యత ఉంది అనేది వాళ్ళకి కనీసం 1% కూడా అర్థం కాకూడదు. ఇప్పుడు అంటే ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీ పిల్లలకి అర్థమైద్దాం. భాషా సినిమాలో ఇప్పుడు రజనీకాంత్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ తమ్ముళ్ళు ఒకవేళ తెలిసినా వాళ్ళు దాన్ని అధిగమించే స్థాయికి వెళ్ళిపోయారు. అంటే వచ్చేసింది కదా, పెద్దవాళ్ళు అయిపోయినారు కాబట్టి వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంది. అదొక్కటే నేను నేర్పగలిగాను. అప్పట్లో మీ దగ్గర ఎంతమంది ఉండేవాళ్ళు? ముఠా అని అంత పదం వాడబాడు, అసహ్యంగా ఉంది. మన టీం రంగా గ్యాంగ్ అంటారు కదా. అదేం కాదు, అంటే జనరల్గా దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒక 20-30 మంది ఉంటారు జనరల్గా. ఇప్పుడు వీళ్ళందరికీ మందు మటన్ ఇవన్నీ పెట్టాలి కదా, రోజు ఖర్చులు ఎట్లా? మనకి సెటిల్మెంట్లు ఎట్ల మీద వస్తాయి డబ్బులు? మర్డర్కి ఎంత తీసుకుంటారు ఎట్టా? అసలు మరి దారుణమైన ప్రశ్న అది. నేను చేసింది అది అసలు మర్డర్ ఫర్ గెయిన్ కాదు, తర్వాత పోలీసులు క్రియేట్ చేశారు అట్లా. మనకి ఆదాయ మార్గం ఇంతమందిని పోషించాలి కదా మనం. ఇప్పుడు ఆదాయ మార్గాలంటే అప్పటికే నేను ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్నాను, లారీ ఓనర్స్ యూనియన్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. నాకు 4 లారీలు ఉండేవి, ట్రాలీలు. సార్ ఒకటి గుర్తుపెట్టుకొని, మనం కష్టపడి సంపాదించిన డబ్బులు తీసుకొని పోయి ఒక 20 మందికో 30 మందికో కూర్చోబెట్టి మందు మటన్ పెడతామంటే కుటుంబ సభ్యులు ఒప్పుకోరు. మనకి మ్యారేజ్ కాలేదు కదా. మ్యారేజ్ కాబట్టి మీ అన్నదమ్ముళ్ళు మీ అసలు లేదు, వాళ్ళు అసలు ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు పాపం. వాళ్ళకి అసలు దీని గురించి అసలు ఏం తెలియదు, బ్రదర్స్ కూడా. నేను ఐసోలేట్గానే ఉండేవాడిని. ఎలా వస్తాయి అనేది అంటే సెటిల్మెంట్స్, మీరు అన్న దాంట్లో ఒకదాని పాయింట్ చెప్పాలి. సెటిల్మెంట్స్ పోలీస్ ఇందాక ఫెయిల్ అయిన వస్తుంది అన్నా కదా, నేను ఎప్పుడు డబ్బుల కోసం ఏం పని చేయలే. ఏదన్నా చేస్తే వాళ్ళు ఏదన్నా ఇస్తుంటే అది దాని మీద సర్వైవ్ అయ్యేవాళ్ళం తప్పితే, నేను పర్టికులర్గా మనీ కోసం ఎప్పుడు నేను పని చేయలే. నాకు అది ఇతను చెప్తున్న దాంట్లో చాలా రీజన్ ఉంది అని నేను ఫీల్ అయితేనే చేశా. అప్పటికే ఆ స్థాయి మెచ్యూరిటీ అయితే వచ్చింది. మనం అడ్డంగా మెరిట్స్ లేకుండా, అంటే ఇప్పుడు కొంచెం పాలిష్గా చెప్పాలంటే, మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి తగు న్యాయమో లేకపోతే ఆ మెరిట్సో లేకుండా నేను ఏది చేయలే. అంతవరకు హానెస్ట్గా చెప్పగలను. ఓకే, అది ఎంతో కొంత డబ్బులు అనేది మీరు వద్దన్నా కూడా ఇచ్చిపోతారు కదా సార్ ఆటోమేటిక్. అదే అట్లా జరిగేది. అంతేగాని నేను ఎప్పుడు డబ్బు ఎవరన్నా ఒకళ్ళని అడగండి, మనీ పరంగా, నాకు మనీ పరంగా కానీ ఇలా ఆడవాళ్ళ పరంగా కానీ ఎక్కడ చిన్న మీరు వినుంటే ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు పూరి జగన్నాథ్ కథ రాసుకోవడానికి పటాయ ఆడికి వెళ్తాడు, అట్లా మీరు మామూలు స్కెచ్ చేయడానికి ఆడపోయి కూర్చొని వస్తారు ఒకరిని లేపేయాలన్నప్పుడు. ఫీల్డ్ అదే మామూలుగా ఉంటుంది కదా సార్. అసలు అన్నేం జరగలేదండి, అది ఒక్క ఇష్యూలోనే జరిగింది. ఆ తర్వాత రియలైజ్ అయ్యాను. ఆ తర్వాత పెట్టబడిన ఫాల్స్ కేసులు, ఎవరినో కొట్టడానికో లేకపోతే మనం చేయడానికో దానికి అంత పెద్ద స్కెచ్లు ఎందుకు? ఇప్పుడు మన నాయుడు కమ్యూనిటీ నుంచి అంకసాల రంగా అనే వ్యక్తి వచ్చాడు అని చెప్పి అప్పటికే రంగా గారు అక్కడ చనిపోయి ఉన్నారు కదా, మనోడు ఒకటి యాక్టివ్గా తిరుగుతున్నాడు అని చెప్పి ఇక్కడ మోరల్ సపోర్ట్ మీ వాళ్ళు బాగా ఇచ్చేవాళ్ళు మీకు ఒంగోలులో మీ కమ్యూనిటీ నుంచి? అంటే యాక్చువల్గా నన్ను బాగా డిస్టర్బ్ చేసింది కూడా సొంత కమ్యూనిటీ నుంచే. అదేంది? చాలా ఆశ్చర్యకరమైన విషయం అది. నేను హానెస్ట్గా చెప్తున్నా. ఎందుకంటే నేను ఎక్కడ ఎదుగుతాను అని చెప్పి నన్ను ఊరి నుంచి వెళ్ళిన దాకా మానసిక హింసకు గురి చేశారు. అంటే ఇప్పుడు వాళ్ళ పేర్లు అప్రస్తుతం. ఎందుకంటే ఎక్కువ మంది కమ్యూనిటీ ఇక్కడ ఉన్నారు కాబట్టి వీడు ఎదిగితే మనకు ఇబ్బందిరా అనే పరిస్థితి క్రియేట్ చేశారు. అయితే యాక్చువల్గా నాకు దాని మీద విరక్తి చెందటం, పాలిటిక్స్ కూడా ఏమీ లేదు, అంత చెత్తనే అర్థం చేసుకోవటం వల్ల వెళ్ళిపోయాను. అంతేగాని వీళ్ళ వల్ల అంటే ఇదొక కారణం. కమ్యూనిటీ ఎంతవరకు ఉపయోగపడేది అనేది వీటిని దాటి ఎదిగితే కమ్యూనిటీ ఓన్ చేసుకుంటుంది. ఇప్పుడు రంగాని కమ్యూనిటీ అని తెలిసి ఆయన దగ్గర అందరూ ఉండేవాళ్ళు. రంగా నాకు నేరుగా పరిచయం, అది వేరే విషయం. రంగా గారు నేను అంటే ఏంటంటే రంగా గారు ఫస్ట్ మామూలుగా అతను ఒక స్థాయికి ఎదిగిన తర్వాత అప్పుడు ఈ నాయుళ్ళు మొత్తం ఆయన దగ్గరికి వెళ్ళారు. వీళ్ళే కాదండి, ఇప్పుడు చిరంజీవి అయినా పవన్ కళ్యాణ్ ఎవరైనా సరే ఎదిగిన తర్వాత ఇది మనోడు అన్న ఫీలింగ్ ఎదగడానికి వాళ్ళు ఏం చేయరు. అవును, ఏ కమ్యూనిటీ, అది నాట్ ఓన్లీ నాయుడు, ఏ కమ్యూనిటీ చేయదు, ఎక్కడైనా అంతే. ఎదిగిన తర్వాత మావాడని చెప్పుకొని
దాంట్లోంచి వాళ్ళు ఎదగడానికి ప్రయత్నం నేను చేస్తారు. అంటున్నది అట్లాగే మీరు ఒక స్థాయికి వచ్చిన తర్వాత మీ వాళ్ళు నీకు మోరల్ సపోర్ట్ ఇచ్చారని నేను అడుగుతుంది. ఏ యాస్పిరేషను ఏ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మాత్రమే ఇస్తారు. ఏదైనా వాళ్ళకి వాళ్ళకి వేరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరు ఇవ్వరు. మనతో బాగున్నట్టు నటించినా కూడా వెనక నుంచి మనకి బ్యాక్ స్టాబింగ్ అనేది ఉంటుంది. ఇంకా చెప్పాలంటే వేరే కమ్యూనిటీస్ నాకు బాగా ఎక్కువ ఫ్రెండ్స్ అయితేనేమి సపోర్ట్ చేసి ఉండదు. సేమ్ క్యాస్ట్ నుంచి ఒక చిన్న హెల్ప్ కూడా జరగల. మీకు అప్పట్లో మీ రౌడీజం చేసేటప్పుడే కదా కటార్ ఇంకా విజయవాడలో కొంతమంది లాయర్లు నాకు ఉచితంగా పనిచేసి మా కేసులోంచి బయటపడడానికి హెల్ప్ చేశారు. మీరు రన్నింగ్లో ఉన్నప్పుడు కటార్ కృష్ణ గారు సిరిపురం వాళ్ళు ఉన్నారు, అంతా ఉన్నారు. ఇంకెవరు మీరు వెంకట్రావు ఉన్నాడు, కృష్ణ ఉన్నాడు, ఇంద్రుతి లక్ష్మణ దండేసిని చనిపోయాడు. ఇంద్రుతి లక్ష్మణ అప్పుడే చంపేశారు. అంటే కాస్త నాకు మీలో మీరు కూర్చొని ఏరియా అనేది అట్లా ఏమన్నా ఉండిద్దా మీకు? చిచ్చి అసలు లేదండి. కాకపోతే ఏంటంటే అది మీరు అడిగిందని ఒకటి ఉంది. కటార్ కృష్ణ ఒకసారి నా దగ్గర కుర్రోళ్ళే నాకు చెప్పకుండా అతని మీద అటెంప్ట్ చేశారు. అంటే విరక్తి పుట్టడానికి కారణాలు అదొకటి మర్చిపోయాను. అది నాకు తెలియదు అసలు. నేను అప్పుడు వేరే ఇష్యూలో కండిషన్ బెయిల్ మీద బందర్లో ఉన్నాం అనమాట. అటెంప్ట్ చేస్తే తీవ్రమైన అటెంప్ట్, మామూలు అటెంప్ట్ కాదు, డెత్ దాకా వెళ్ళిపోయాడు ఆయన. అంటే గొడ్డలతో కొడితే సగం ఇరుక్కుపోయి, అప్పుడు యాక్చువల్గా దానికి మేం చేయించామని ఆయన డౌట్ పడ్డాడు. డౌట్ పడి అంటే ఇక చెప్పాలంటే చాలా ఒక స్టోరీ ఉంటుంది. మీరు అతని తర్వాత చెప్పారు ఆయనకి నాకు ఎటువంటి సంబంధం? తర్వాత అతనే అర్థం చేసుకున్నాడు. ఓకే, అతనే అతనే అర్థం చేసుకొని లేదు అండ్ ఒక అండర్స్టాండింగ్కి వద్దామని చెప్పని అక్కడ బుష్ రెడ్డి అనే ఉండేది, చనిపోయాడు అతను. అతను ఆఫీస్లో కూర్చొని అసలు మనం ఎందుకు గొడవ పడాలి బ్రదర్, అవి పాత రోజులు అయిపోయినాయి, నేను కూడా వెక్స్ అయిపోయానని ఆయన కూడా రియలైజేషన్ మాట్లాడాడు. వెంకట్రావు కూడా కూర్చున్నాడు కానీ అతనేం పెద్ద మాట్లాడలేదు. అది ఒకటి స్పష్టంగా గుర్తుంది. ఎందుకు మా అమ్మాయి అయిపోయింది, ఏదో రాంగ్ వెళ్ళాము అయిపోయింది, మనం ఎందుకు కొట్టుకోవడం. ఇప్పుడు మీ దగ్గర ఉండే కొన్ని కొట్టు వచ్చిన తర్వాత చెప్పేవాళ్ళు మీకు ఇలా కొట్టొచ్చామన్నా మనం అంటే యాక్చువల్గా కొన్ని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి కూడా క్యాడర్ ఇస్తారు కదా మీరు. ఇప్పుడు మీ దగ్గర ఒక 30 మంది ఉన్నారు అనుకో, ఫస్ట్ లీడు కుర్రోడు ఉంటాడు, మీ తర్వాత అతను చూస్తుంటాడు అంతా, అతను కదా నడిపించేది. అట్లా ఏంటంటే మనం ఒక ఫాల్ట్ లైన్లోకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కడు వాడి అడ్వాంటేజ్ కోసం చూసుకుంటూనే ఉంటాడు. ఎందుకంటే ఇది ఫెయిర్ వే కాదు కదా. అవును, ఇది చేస్తుంది తప్పు పని అయినప్పుడు ఆ తప్పుడు ఆలోచనలు ఉన్నాయి కదా మన దగ్గర చేరేది. అది రైటా రాంగ్ అనేది వాళ్ళకు కూడా తెలియదు. రైటా రాంగ్ అనేది వాళ్ళకు కూడా తెలియదు కదా. అట్లా తెలియని అజ్ఞానం లేక మనం అజ్ఞానంలో మనకంటే ఎక్కువ అజ్ఞానంలో మన దగ్గర చేరేది, అంతే కదా. వాళ్ళు ఏంటంటే అవకాశం వస్తే మనం కూడా ఒక బ్రాంచ్ పెట్టుకుందామని చూస్తుంటారుగా, ఆఫీస్ ఓపెన్ చేయాలని చూస్తుంటారుగా. ఆ క్రమంలో మనకు సంబంధం లేకుండా కొన్ని తప్పులు చేస్తే దానికి మనం బాధ్యుడిని చేయటం, ఆ విధంగా నేను చేసిన దానికంటే పేరు ఎక్కువ వచ్చింది అనొచ్చు, లేకపోతే అపవాదులు ఎక్కువ వచ్చినాయి అనొచ్చు. రూపాయి ఖర్చు లేకుండా పబ్లిసిటీ వచ్చినట్టు కదా. దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటే నేను అడ్వాంటేజ్ తీసుకునే దశ దాటిపోయా. మీరు అడిగిన దాంట్లో రీజన్ ఉంది ఇక్కడ. అది నేను ఎప్పుడైతే మనం ఇక పోలీసు కూడా ఈ వ్యవస్థను మనం మార్చలేము, మనం దీనికి బెండ్ అవ్వకపోతే మనం సఫర్ అవుతాం అనుకున్నప్పుడు అతను కూడా బెండ్ అయిపోతాడు కదా. అట్లా ఇక్కడ దీంట్లో ఏంటంటే మనం మార్చలేము అనుకున్నప్పుడు దీనిలోనే కొనసాగుదాం అనుకున్నప్పుడు వాటిని అడ్వాంటేజ్కి తీసుకొని మరింత పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. కానీ నేను యాక్చువల్గా వెక్స్ అయిపోయాను. అవన్నీ అసలు మనం చేయని వాటికి మనం బాధ్యుని చేస్తున్నారు అనే దాని మీద నేను పుస్తకాలు చదివాను. అప్పుడు దానికి పనికి వచ్చింది. అది మనం ఇంకా దీంట్లో కూరుకుపోకముందే పూర్తిగా పూర్తిగా కూరుకుపోకముందే లేచి వెళ్ళిపోవడం మంచిది ఈ ఊబిలో నుంచి అని చెప్పి ఈ పీడీ యాక్టు అడ్డం పెట్టుకొని ఎస్కేప్ అయిపోయా. అయితే ఆ తర్వాత రెండేళ్లలోనే మళ్ళీ పరిస్థితులన్నీ చక్కదిద్దుకున్నా, అన్నీ వచ్చేసినాయి. అయినా బ్యాక్ రాలేదంటే సమాజం పట్ల నాకున్న గౌరవంతో, అసలు పూర్తిగా ఆ కల్చర్ పోయిన తర్వాతే వద్దాం అనే ఉద్దేశంతో. అంతేగాని నేను భయపడే దాక్కోవటం అయ్యేం కాదు. ఇప్పుడు అంకశాల రంగా అనే వ్యక్తి అసలు రౌడీ అయింది ఎప్పుడు? అంకశాల రంగా రౌడీ షీటరు అనే నానుడు ఎప్పుడు వచ్చింది? యాక్చువల్గా దీనికి కొంచెం నా గత చరిత్ర అంతా చెప్పాలి. సమాజంలో అన్ని రుగ్మతులకి కారణం అసమానతలు.
ప్రపంచం ఏర్పాటుతో వచ్చిన మొట్టమొదటి ఫలితం ఈ అసమానతలు అనేవి. ఎందుకంటే ద వరల్డ్ హిస్టరీ బుక్లో క్రిస్ బ్రేజియర్ అనే రైటరు దీన్ని కోట్ చేశాడు. అప్పటి వరకు ఎవరు దాన్ని అట్లా ఈ కోణం నుంచి ఆలోచించాల. సమాజం ఏర్పాటుతోటే కొంతమంది రిచ్ ఈ అసమానతలు బాగా పెరిగినాయి, ఫైనాన్షియల్గా అసమానతలు. అలా నాకున్న ప్రత్యేక కారణాలు ఏంటంటే, యాక్చువల్గా మా రిలేటివ్స్ క్యాస్ట్ బలిజా, ఇప్పుడు నాయుడు అంటున్నారు కాబట్టి నాయుడు అనే కమ్యూనిటీ అయినప్పటికి కూడా అది బళ్ళమిట్ట గంటాపాలెంలో మా రిలేటివ్స్ అందరూ ఉండేవాళ్ళు. మేము ప్రత్యేకంగా అంటే మాకు ఓన్ హౌసు వైశాఖల మధ్యలో ఉంది. అక్కడ చేజర్ల లక్ష్మణాచారి వీధి అని పప్పు బజార్లో ఉంటుంది. పప్పు బజార్లో ఉందన్నమాట. మూడు ఫ్యామిలీసే మాయి వాళ్ళ ఇళ్ళ మధ్యలో, చుట్టూతో వాళ్ళే వైశాసే. వాళ్ళు యాక్చువల్గా ఆ వివక్ష అనేది నేను చిన్నతనంలోనే బాగా ఎదుర్కొన్నా. అంటే వాళ్ళతో మనం మాట్లాడకూడదు, లేకపోతే వాళ్ళని కలవకూడదు. అప్పుడు ఇంకా తీవ్రంగా ఉండేది కదా. నేను చెప్పేది 70 ఆ టైంలో. ఈ అంతరాలు బాగా దాని మీద ఏంటంటే, ముందు ఫస్ట్ ఆ డిస్క్రిమినేషన్ ఒక మనిషిని ఏ స్థాయికి తీసుకెళ్ళొద్దంటే, లో యాస్పిరేషను, మనం సమాజాన్ని తక్కువ ఆశించటం, లో యాస్పిరేషను, ప్లస్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, నలుగురిలో మాట్లాడాలంటే ఒక చిన్నపాటి జంకు. దాని నుంచి ఓవర్కమ్ అవ్వాలంటే మనం చూసి అందరూ భయపడాలి, అదొక లైను. లేదా బాగా చదువుకొని లేదా ఇంకో రకంగా శ్రమ చేసి మంచి పొజిషన్కి వెళ్ళటం అనేది. బ్యాడ్ లక్ ఏంటంటే అప్పుడు మనల్ని మోటివేట్ చేసేవాళ్ళు కానీ అసలు ఎవరు లేరు. అప్పుడు అసలు ఎడ్యుకేషన్ శాతం చాలా తక్కువగా ఉండేది, బాగా తక్కువగా ఉండేది. అది కూడా ఏంటంటే నేను 7th వరకు బాగా ఫస్ట్గా అన్నింటిలో ఫస్ట్ ఉండేవాడిని, క్లాస్ ఫస్ట్ ఉండేవాడిని. ఆ తర్వాత అంటే ఒక దశలో ఏంటంటే నన్ను 3 నుంచి డైరెక్ట్గా 6కి పంపించాడు మా మాస్టర్. ఎందుకంటే నువ్వు 6th ఇదని చెప్పి అట్లా కొంచెం ఏజ్ కూడా ఎక్కువ వేసి దాంట్లోకి తోసేశారనమాట. ఆ తర్వాత ఈ డిటెక్టివ్ నావల్స్ వీటికి బాగా అలవాటు పడ్డా. ఇంకా అక్కడి నుంచి ఎడ్యుకేషన్ మీద పెద్ద ఇంట్రెస్ట్ కలగల, లాస్ట్ బెంచ్కి వెళ్ళిపోయా. ఈ బుక్స్ తెచ్చుకొని చదవడానికి కూడా డబ్బులు లేక లెండింగ్ లైబ్రరీలో పనిచేసేవాడు అనమాట. అక్కడైతే ఫ్రీగా చదువుకోవచ్చు అని. ఒక 5 రూపాయలు సేకరిస్తే విజయవాడ వెళ్ళి 3 సినిమాలు చూసి వచ్చేవాడు టికెట్లెస్ ట్రావెల్ చేసి. మాకు ఒక గ్రూప్ ఉండేది, ఒక 3-4. ఈ సినిమాల ప్రభావం అప్పట్లోనే 3 ఇంగ్లీష్ సినిమాలు, అక్కడ నవరంగ్ థియేటర్ అని, లీలామహల్ అని, నవరంగ్ థియేటర్లో రోజుకు 2-3 సినిమాలు వేసేవాళ్ళు, రకరకాల సినిమాలు. అలా చూసుకొని మళ్ళీ టికెట్లెస్ ట్రావెల్ చేసి వచ్చేవాడు అనమాట. ఈ విధంగా ఈ సినిమాల ప్రభావం, సినిమాల్లో ప్రధానంగా ఈ పోలీస్ పాత్ర ఎక్కువ లేకపోవడం, అసలు సమాజం మనం అంటే భయపడాలి అనేది ఒక మా గ్రూప్లో అనమాట. అంటే మనం ఇంత వివక్షకు గురవుతున్నాం. మా ఎదురుగా గొల్లపాలెం ఉండేది, వాళ్ళు కూడా సేమ్ టైము ఇదే ఫీలింగ్తో ఇటువంటి కాంటెంపరీ ఐడియాలజీలోనే ఉండేవాళ్ళు అనమాట. అట్లా ఇదొక్కటే, ఇక మనం అంటే భయపడాలి, దానికి ఏం చేయాలి అనే క్రమంలోంచి మారటం జరిగిందనమాట. అంటే ఈ వివక్ష రకరకాల రూపాల్లో ఉండొచ్చు. సేమ్ టైం ఏం జరిగిందంటే, విజయవాడలో వంగవీటి రాధ ఈ స్టోరీలు ఉన్నప్పుడు రంగా, అక్కడ దేవినేని నెహ్రూ, వీళ్ళ ప్రభావం కోస్టల్ ఏరియాలో ముఖ్యంగా ఈ 4 జిల్లాల్లో, ప్రకాశం, గుంటూరు, కృష్ణ, ఈస్ట్ వెస్ట్లో తీవ్రమైన ప్రభావం చూపించింది. కొన్ని 100 మంది రౌడీలు తయారయ్యారు. అదొక ఎరాలాగా వచ్చేసింది అన్నమాట. అక్కడ కారణాలు వేరు. ఇప్పుడు మీరు జనం గుర్తించే కారణాలు కాదు అవి. ఏ రౌడీ అయినా పవర్ సెంటర్గా మారడం మాత్రమే అవుతాడు. దానికి ఒక పెద్ద ఆశయాలు ఏమి ఉండవు. ఇప్పుడు ఆశయాలన్నీ వీళ్ళు క్రియేట్ చేస్తారు. ఎవరికైనా ఆశలు మాత్రమే ఉంటాయి, ఆశయాలు అనేవి ఉండవు. మనిషి తనొక్కడే బాగుపడాలి అనుకుంటే అది ఆశ. నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలని. నాతో పాటు సమాజం బాగుండాలనుకునేది ఆశయం. ఈ రెంటికి తేడా గమనించండి. ఆశ నుంచే ఆశయం పుట్టింది. అయితే అప్పుడు ఏంటంటే మనం అంటే భయపడాలి, ఇది ఒక్కటే ఇంటెన్షన్ అంతే. దానివల్ల ఇట్లా రావాల్సి వచ్చింది. మీరు లైబ్రరీలోకి వెళ్ళి కేవలం పుస్తకాలు చదవటం, కేవలం పుస్తకాలు, 2 రూపాయలు జీతానికి పోయి దాంట్లో కూర్చొని రోజుకు 2 రూపాయలు 3 రూపాయలు చదువుతుంటారు కదా మీరు. అవును. అక్కడ ఉండే బుక్స్ అన్ని ఎట్లా ఉంటాయి అంటే, సమాజాన్ని ఇది చేసిన దాని గురించి రాసి ఉంటాయి ఎక్కువ.
సమాజం ఎట్లా ఉంటుంది, సో ఇవన్నీ దాంట్లో ఉంటాయి. అట్లాంటి బుక్స్ ఇవన్నీ చదివేటప్పుడు మీకు మర్డర్లు చేయాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది అసలుకి? ఓకే, మీరు అనుకున్నట్టు సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలనేది ఓకే. మంచి పాయింట్ అడిగారు బుక్స్ మీరు. ఇన్ని చదువుకునేటప్పుడు కత్తి పట్టుకొని అవతలని పొడవాలి అని చెప్పిన ఆలోచన అసలు మీకు? చాలా మంచి పాయింట్ అడిగారు. అంటే కార్ల్ మార్క్స్ ఏమంటాడంటే సమాజంలో నీ ఉనికిని గుర్తించేది నీ ఆ సామాజిక అవగాహన చైతన్యం కాదు. నువ్వు ఎటువంటి చైతన్యం కలిగి ఉండాలో సమాజం నిర్దేశిస్తుంది. అంటే సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ అంత బలంగా ఉంటుందన్నమాట. నీకున్న అవగాహన వీటన్నిటికి అధిగమించి సొసైటీ నువ్వేం చేయాలో డిసైడ్ చేసిద్ది. నీకున్న నాలెడ్జ్ ఇవన్నీ కూడా నీకు ఉపయోగపడవు. నేను చెప్తుంది మీకు అర్థమవుతుందా? నీ ఉనికి నిర్ణయించేది నీ సామాజిక చైతన్యం కాదు, నువ్వేం చేయాలో డిసైడ్ చేసేదే సొసైటీ. అంటే సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ అంత బలంగా ఉండేది. ఇప్పుడు నాకేంటి, నేనంటే భయపడాలి అనేది ఒకటే మైండ్లో పడిపోయింది. ఇప్పుడు ఈ బుక్ నాలెడ్జో ఇంకో యాక్చువల్గా ఇది దస్ క్యాపిటల్ రంగనాయకమ్మ దాన్ని అనువదించిన పెట్టుబడి నేను ఆ రోజుల్లోనే చదివా. అయితే అప్పుడు అర్థమయ్యేవి కాదు. కానీ ఇప్పుడు జీవిత అనుభవంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి కూడా అది బహుశా ఆ బుక్ రిలీజ్ అయ్యి కూడా 150 సంవత్సరాలు దాటిపోయింది. అయినప్పుడు కూడా సమాజంలో అది ఇంకా పెరిగిందే తప్పితే తగ్గలే ఎక్కడా కూడా. అందువల్ల ఏంటంటే మనం అంటే భయపడాలనే ఉద్దేశం మాత్రమే దాని మీద దృష్టిలో పెట్టుకొని నేను దాన్ని ప్రూవ్ చేసుకోవాలి అనే దాని మీదే. అదే ఇప్పుడు యాక్చువల్గా ఇంకొకటి కూడా చెప్పాలి మీకు. రౌడీ అంటే నిఘంటువులో అర్థం ఏంటంటే సిపి బ్రౌన్ నిఘంటువులో అప్పుడే చూశాను నేను రౌడీ అన్నప్పుడు. రౌడీ అంటే అవిధేయుడు. అవిధేయుడు అంటే ఏంటి? విధేయత ఏమాత్రం లేనివాడు. కనికరం కాదు, అది వేరే సబ్జెక్ట్. అది సమాజం పట్ల విధేయత లేనివాడు. అసలు ఈ రౌడీ అనే పదాన్ని సృష్టించింది ఎవరు? బ్రిటిషర్స్. వాళ్ళ పట్ల విధేయత చూపనివాడు రౌడీగా ముద్రేసేవాళ్ళు అనమాట. ఓకే. తర్వాత ఇప్పుడు డిక్షనరీలో మార్చారులేండి, వాడు పోకిరి అల్లర్లు పనిచేసేవాడు అనేది ఇప్పుడు కన్వర్ట్ చేశారు. యాక్చువల్గా పాత నిఘంటువులో రౌడీ అంటే అవిధేయుడు, విధేయత లేనివాడు. ఇది క్రియేట్ చేసింది బ్రిటిషర్స్. మా పట్ల విధేయత చూపినవాడు రౌడీ. ఓకే, రౌడీజం చేస్తూ ఉన్నారు, మరల మధ్యలో రాజకీయాలు. అంటే ఈ క్రమంలో నేను అసలు రౌడీని కాదు, సమాజం పట్ల నాకు చాలా విధేయత ఉంది. కేవలం ఈ వివక్ష తాలూకు ఒత్తిడిని అధిగమించడానికి, దాని నుంచి ఓవర్కమ్ అవ్వడం కోసమే నేనంటే భయపడాలనే కార్యక్రమంలో భాగంగానే జనాన్ని కొట్టడమో లేకపోతే ఏదైనా కేసుల్లో ఇరుక్కోవడమో అనేది జరిగిందనమాట. అంతేగాని రౌడీ అనేది నేను అసలు ఒప్పుకోను. నేను 100% కాన్ఫిడెంట్తో చెప్తున్నాను. సార్, మీరు అన్నట్టు రౌడీ కాకుండా ఏదో మీరు సమాజంలో మీకోసం మీరు నిలదొక్కోవటానికో దానికో దీనికో ఒక దారి ఎంచుకున్నారు. ఆ దారిలోకి వెళ్ళేటప్పుడు మరలా రాజకీయాలు, కౌన్సిలర్. మీరు కౌన్సిలర్ ఉన్నప్పుడు ఇక్కడ చైర్మన్ ఎవరు? మంత్రి శ్రీనివాసరావు గారు చైర్మన్, మీరు కౌన్సిలర్. ఎమ్మెల్యే హరిబాబు గారు, మంత్రి శ్రీని గారు. అప్పుడు మీరు బాగా సెటిల్మెంట్లు బాగా చేసి డబ్బులు వెనకేసారు అని చెప్పని అంటారు. ఎంత వేసి ఉంటారు వెనకప్పుడు? పోలీస్ స్టేషన్లో కూడా వెళ్ళేవాళ్ళు కాదంట కదా. సెటిల్మెంట్ ఏదైనా ఉంటే రంగా గారు. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు పోలీస్ స్టేషన్లకు ఎందుకు వెళ్ళరు, రౌడీల దగ్గరికి ఎందుకు వస్తారు? ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్ మీరు అది. పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళారంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయంగా ఉండిద్ది. ఎందుకని? అది చిన్నప్పటి నుంచి అదొక రకమైన ఇదనమాట. యూనిఫామ్, పోలీస్ యూనిఫామ్ చూస్తే కొంచెం భయం ఉండేది ఎవరికైనా సరే. ఇప్పుడు మామూలుగా ఏం చేస్తారంటే, ఇప్పుడు నాకు చిన్న సమస్య, నాకు మీరు తెలియదు, ఇంకొక వ్యక్తి దగ్గర ఎట్లా మీరు తెలుసు, నేను అతనికి చెప్తాను ఇట్లా ఉందో నాది అని చెప్పాను. రేపు అలాని రంగా గారి దగ్గరికి వెళ్దాంపా, మనోడు చేసి పెడతాడు మనకని చెప్పని అతను తీసుకొచ్చి మమ్మల్ని పరిచయం చేస్తాడు. ఇట్లా మనోడు ఏదో ఇబ్బంది పడుతున్నాడు అంటే కొంచెం చూడండి అని చెప్పి రమ్మ కూర్చోమ్మ అని చెప్పని అంటారు. రౌడీ అయినా పోయి అక్కడ కూర్చొని ఆయన సమాధానం చెప్పగలుగుతారు. కానీ ఎందుకో పోలీసులు అంటే కొంచెం చిన్నపాటి భయం. దానికి ఒక చిన్న ఒక సినిమా ఇది చెప్తాను. రామ్ గోపాల్ వర్మ కంపెనీ అనే మూవీ వచ్చింది. దాంట్లో అప్పటికే దావూద్ ఇబ్రహీము రకరకాల స్మగ్లింగ్లు, నేరాలు చేసి డబ్బులు పోగేసి సినిమా వాళ్ళకి పెట్టుబడి పెట్టడం, ఇంకా చాలా వ్యాపారాలు, డి కంపెనీ అనే పేరుతో రకరకాల వ్యాపారాలు చేస్తున్నాడు. కానీ ఇన్ని వ్యాపారాలు చేయడానికి డబ్బులు అతని దగ్గర ఎలా వస్తున్నాయి అనేది పోలీసుకి పెద్ద మిస్టరీ. ఒక ఇన్సిడెంట్ అంటే అతను పాల్గొన్న ఒక దాంట్లో అతని మీద కాల్పులు మిస్ఫైర్ అవుద్ది. నేను యాజ్ పర్ సినిమా ఆర్జీవి సినిమా గురించి చెప్తున్నా. అప్పుడు ఆ ప్రోగ్రాంలో అటెండ్ అయిన దావూద్ ఇబ్రహీం దగ్గరకు ఉండే వ్యక్తిని ఒక అతన్ని తీసుకొని వచ్చి పోలీసులు కూర్చోబెట్టి, అసలు ఏంటిది,
మీకు ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అసలు మీరేం చేస్తున్నారు, ఇన్ని కంపెనీల్లో పెట్టుబడి పెడుతున్నారు, రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు అని చెప్పి అడిగితే వాడు అసలు నన్ను ఏ చట్ట ప్రకారం మీరు తీసుకొని వచ్చారు, ఇవన్నీ నేను మీకు చెప్పాల్సిన అవసరం ఏముంది అంటాడు. అప్పుడు మోహన్ లాల్ క్యారెక్టర్ అన్నమాట. అప్పుడు ఏమంటాడంటే అది కట్ చేస్తే వాడు తలకిందులుగా వేలాడదీసి విపరీతంగా దెబ్బలు తిని అరుస్తూ ఉంటారనమాట. అప్పుడు మోహన్ లాల్ డీసీపీలో సిపి సంథింగ్ డీసీపీ అనుకుంటారు ఆ సినిమాలో ఏమంటాడంటే అసలు పోలీసులు చట్ట ప్రకారం పనిచేస్తారు అని నీకెవరు చెప్పారని అడుగుతాడు. అది చాలా వాల్యుబుల్ పాయింట్. పోలీసులు చట్ట ప్రకారం ఎందుకు పనిచేయరు అనేది. యాక్చువల్గా ఏంటంటే అప్పుడు బాంబేలో జూలియో రిబెరో అని ఒక పోలీస్ కమిషనర్ ఉండేవాడు. అత్యంత పవర్ఫుల్ పోలీస్ కమిషనర్. ఆయనకి ఇప్పుడు 94 సంవత్సరాలు ఇంకా బతికే ఉన్నాడు ఆయన. ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆ పాత్ర క్రియేట్ చేశారు. పోలీసులు చట్ట ప్రకారం ఎందుకు పనిచేయరు అంటే చేయనివ్వరు. అది వాళ్ళ తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళకి లెక్కలేనని బాధ్యతలు. ప్రభుత్వమే పెద్ద, ఇప్పుడు మొన్న హైకోర్టు కూడా, మన హైకోర్టు ప్రభుత్వమే పెద్ద లిటిగెంట్ ఉంది. ఎందుకంటే ప్రభుత్వం సంబంధించి ఎక్కువ కేసులు వస్తున్నాయి, ఎక్కువ పిలిచి పడేది దాని మీదే, ఎక్కువ కేసులు వాళ్ళ మీదే. ప్రభుత్వమే పెద్ద తలనొప్పిగా తయారైందనే అర్థంలో వాళ్ళ కోర్టు లాంగ్వేజ్లో ప్రభుత్వమే పెద్ద లిటిగెంట్ అన్నారు. అట్లాగే ఈ రాజకీయ పార్టీలే సగం పైనే వాళ్ళ మీద భారం వేస్తుంది. వాళ్ళ సంరక్షణ చూసుకోవటం, వాళ్ళని కాపాడుకోవటం, వాళ్ళ అంటే సామాన్యులు అనే పక్కన పడేసేసి వాళ్ళ సేవలోనే తరించేలాగా పోలీసు శాఖని అలా అదుపులో పెట్టుకున్నారు. దానివల్ల ఒక సామాన్యుడి పోలీసుల దగ్గరికి వెళ్ళారంటే న్యాయం జరుగుద్దో లేదో అన్న భయం. కోర్టులకు వెళితే ఎన్ని సంవత్సరాలు పట్టుద్దో తెలియదు. 2-3 తరాలు బట్టే పరిస్థితులు కూడా ఉన్నాయన్నమాట. మీకు తెలుసో లేదో ఇప్పటికీ ఇండియాలో 3,60,00,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఎన్ని ఫాస్ట్ ట్రాక్లు కోర్టులు పెట్టినా చాలట్లా. ఎందుకంటే అన్ని లిటిగెన్స్లు తయారవుతున్నాయి. ఇప్పుడున్న వేగంతో ఇప్పుడు కోర్టులు పనిచేస్తున్న పరిస్థితుల్లో ఇది ఎట్లాగే ఉంటే 300 సంవత్సరాల పైనే పట్టుద్ది ఈ కేసులన్నీ తెమలటానికి, ఈ కేసులో కొలిక్కి రావడానికి. అప్పుడు సామాన్యుడు ఏం చేయాలి? దీనికి అసలు ఎక్కడో పెద్ద పెద్ద ఉదాహరణలు అక్కర్లా. నా ల్యాండ్ ఇష్యూలో ఒక కేసు వేసి 20 ఏళ్ళు అయింది, ఇంతవరకు సెటిల్ అవ్వాలి. అది నేను హైదరాబాద్లో కన్స్ట్రక్షన్ చేశాను. ఇక్కడి నుంచి వెళ్ళి ఒకరికి షాపు రెంట్కి ఇస్తే వాడు 22 సంవత్సరాల నుంచి రెంట్ కట్టట్లా. రెంట్ ఇప్పించమని కోర్టు వేస్తే 22 సంవత్సరాల నుంచి ఇంతవరకు జరగల. మొన్న లాస్ట్ ఇయర్ జడ్జిమెంట్ ఇచ్చారు. ఏమని? ఇతను రెంట్ ఇతనికి ఇచ్చేసేసి నువ్వు ఖాళీ చేయమంటే అని. వాడు మళ్ళీ కోర్టుకి, జిల్లా కోర్టుకి అప్పీల్కి వెళ్ళాడు. ఇంకా అక్కడ ఎన్ని సంవత్సరాలు దేకుద్దో తెలియదు. ఈ పోలీస్ వ్యవస్థ కానీ, ఈ జ్యుడిషియల్ సిస్టమ్ కానీ, మీరు ఎలా ఉన్నప్పుడు ఒక రౌడీనో లేకపోతే ఒక సెటిల్మెంట్ చేస్తాం అనే వాళ్ళని ఆశ్రయించక వేరే దారి ఏది మా సామాన్యుడికి? అదే అప్పుడు మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు బాగానే సంపాదించారా? చిచి, నేను ఎప్పుడు డబ్బుల కోసం పనిచేయాల. నా దగ్గర ఎప్పుడు డబ్బులు ఉన్నా, అది అసలు బ్యాంక్ అకౌంట్ కూడా ఉండదు. బ్యాంక్ అకౌంట్ కూడా నేను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత తప్పని పరిస్థితుల్లో పెట్టుకోవాల్సి వచ్చింది. నాకు అసలు బ్యాంక్లో డబ్బులు దాచుకోవచ్చు, అసలు మనీ నేను ఎప్పుడు జీరోలోనే ఉంటా, ఎప్పుడు ఇబ్బందులు పడతానే ఉంటా మనీకి. అది నా పరిస్థితి. ఏదో విధంగా వస్తుంటే మరి అట్లా ఏదో విధంగా ఖర్చు అయిపోతుంటాయి. అంటే అసలు జెనెటికల్గానే డబ్బులు దాచిపెట్టుకోవడం అనేది మా ఫ్యామిలీలో లేదు. ఓకే. అందుకని డబ్బులు పోగేద్దాం అది అర్థమయ్యేసరికి జీవితం సగం అయిపోయింది. ఒక డబ్బులు లేకపోతే మనం ఏం చేయలేం ఈ సొసైటీలో. చివరికి సమాజంలో ఈ హైరార్కీ నిర్ణయించేది క్యాస్ట్ వీళ్ళ కంటే బలమైంది క్యాష్ అనేది అర్థమైంది. ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడి నుంచి అసలుకి ఒంగోలు నుంచి మిమ్మల్ని ఎస్పీ గారు చేసి పంపించేశారు కదా, అప్పుడు ఎందుకు పోవాల్సి వచ్చింది? హైదరాబాద్కో ఎటో వెళ్ళి తలదాచుకున్నారు. మరలా ఒంగోలు ఎందుకు రావాల్సి వచ్చింది మీరు? యాక్చువల్గా దానికి ఒక చిన్న రీజన్ ఉంది. నేను అప్పటికే ఒక 1 year నుంచి, ఇది నేను చెప్పేది 96లో సంగతి, కౌన్సిలర్ అయిన తర్వాతే ఎక్కడో మనం వెళ్తున్న లైన్ కరెక్ట్గా లేదు. నేను చదువుకున్న బుక్ నాలెడ్జి అవన్నీ అప్పుడు పనిచేయడం మొదలుపెట్టి, అప్పుడు కొంచెం మెచ్యూర్ అయింది మైండ్. మెచ్యూరిటీ అనే దానికి చచ్చేంత వరకు అంతం ఉండదు. కాకపోతే కొంత బెటర్మెంట్ ఆలోచన విధానంలో ఇది మనం కరెక్ట్గా అదే. ఎందుకంటే నా దగ్గర ఉండేవాడు చిన్న కూల్ డ్రింక్ బాటిల్ అవసరమే అర్ధరాత్రి షాప్ బగలు కొట్టి కూల్ డ్రింక్ తాగాడు. వాళ్ళు వచ్చి చెప్తుంటే అసలు ఏం జరుగుతుంది
అంటే అంటే మన ఇన్ఫ్లుయెన్స్ తోటి వీళ్ళు అసలు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక వీళ్ళు తోచిన పనులా చేస్తున్నారు అని చెప్పని ఇది ఎలా మనం తప్పించుకోవాలని ఇక్కడి నుంచి మనం ఇది కరెక్ట్ కాదే అని చెప్పి ఒక తీవ్రమైన అంతర్మథనం అనండి, లేదంటే ఆ శోధన అనివ్వండి, నేను చేస్తుంది కరెక్ట్ కాదని పూర్తిగా నమ్మా. మానసికంగా టెన్షన్ బట్టి కొంచెం బాగా 100% నమ్మా. సేమ్ టైం దానికి ఎలా వచ్చిందంటే, ఎదురు హరిబాబు గారి బావమరిది వీరయ్య చౌదరి ఉన్నాడు కదా, అతను మూర్తి అనేసి లంచం విషయంలో ట్రాప్ చేసి పట్టించాడు. దాని మీద అప్పుడున్న ఎస్పీ గారు బాగా తీవ్రంగా హర్ట్ అయ్యారు. హర్ట్ అయ్యి ఇమ్మీడియట్లీగా హరిబాబు గారిని ఏం చేయలేక అప్పటికే నా దగ్గర ఉన్న వాళ్ళు ఎప్పుడు డిఫర్ వెళ్ళిపోయి కూల్ డ్రింక్ పగలగొట్టాడని చెప్పాను, డిఫర్ వెళ్ళిపోయి డబల్ మర్డర్ ఒకటి చేశారు సింగరాకొండలో. అసలు వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వీళ్ళు చేసే సంగతి తెలియదు. కానీ ఆ తర్వాత అది పెద్ద ట్రాప్ అని తెలిసింది, నన్ను ఇరికించడం కోసం చేసింది అనేది అర్థమైంది. అదొక ఎపిసోడ్లో ఇప్పుడు చెప్తే చాలా ఇదవుద్ది. కరెక్ట్గా ఆ టైంలో నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తే తర్వాత అన్ని ఎవిడెన్స్ చూపించేసి హరిబాబు గారు వచ్చి గట్టిగా ఫైట్ చేసి, అసలు ఆ టైం నా దగ్గర ఉన్నాడు, లేట్ అవర్స్లో వెళ్ళి పడుకున్నాడు, బాగా నిద్రపోతున్నాడని తీసుకెళ్ళి కూర్చోబెట్టారు స్టేషన్లో. హరిబాబు గారు గట్టిగా నిలబడి వచ్చి అసలు అతనితో నాకున్న పరిచయానికి అతను ఇటువంటి అసలు నేను రౌడీ అంటే అతను నమ్మను, అతను ఎవరు బయట వాళ్ళు ఏమని అనుకోవచ్చేమో కానీ చాలా గట్టిగా నిలబడ్డాడు. డిఎస్పీతో దెబ్బలాడి తీసుకొచ్చాడు. ఎస్పీ అడిగితే నా పేరు చెప్పండి అయ్యి అని. నేను నమ్ముతున్నాను, మీరు కూడా ఎంక్వైరీ చేసుకోండి, ఎక్కడికి పోడు నా దగ్గరే ఉంటాడు, మీరు ఇతనికి ఆదాయం ఉంది కమ్యూనికేషన్ లేకపోతే ఇతను ఆధ్వర్యం చేశారంటే మీరు అరెస్ట్ చేసుకోండి అని చెప్పని బయట తీసుకొచ్చేసాడు. సరే తర్వాత ఎస్పీ గారు ఎంక్వైరీ చేసుకున్నారు, లేడని ప్రూవ్ అయింది. సరే టెంపరీ వదిలిపెట్టారు. ఆ తర్వాత ఈ ఎస్ఐ ట్రాపింగ్ జరిగిన తర్వాత ఎస్పీ గారికి హరిబాబు గారికి బాగా సంబంధాలు దెబ్బతిన్నాయి. ఎలా ఇతను ఇబ్బంది పెట్టాలని ఫస్ట్ ఆ రిఫ్లెక్షన్ నా మీద పడింది. పీడీ యాక్ట్ పెట్టాలి అనుకొని నిర్ణయానికి వచ్చారు. నిర్ణయానికి వస్తే దానికి ముందుగానే నాకు తెలిసింది నాకుండే సోర్స్ ద్వారా. అసలు యాక్చువల్గా నేను ఇక్కడి నుంచి ఎలా బయటికి వెళ్ళాలని చూస్తున్నాను కదా, ఇది ఒక మంచి సందర్భంగా తీసుకొని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయి హైదరాబాద్ వెళ్ళిపోయా. అయితే ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చే అవకాశాలు నాకు చాలా వచ్చినాయి. ఇప్పుడు బలరాం గారు ఇండిపెండెంట్ పోటీ చేశారు పక్కన, తర్వాత బలరాం ఆక్యుపై చేశాడు ఆ పొజిషన్ని. నా ఫైనాన్షియల్ సోర్స్ అన్నీ దెబ్బతీసేశారు. నేను కంపల్సరీ నన్ను ఇన్వైట్ చేశారు కూడా, రమ్మని, అన్నీ మళ్ళీ మేము అన్ని చక్కబరుస్తాం వచ్చేయమని. అయినా నేను రాదలుచుకోవాలి, ఎందుకంటే నాలో రియలైజేషన్ బాగా బలంగా వచ్చేసింది అప్పటికే. ఈ రౌడీజం అనే కాన్సెప్ట్ వల్ల చివరికి నష్టపోవడం తప్పితే ఏముండదు అనేది నాకు బాగా అర్థమైపోయింది. అందుకని ఇంత గ్యాప్ తీసుకున్నా. అయితే మీరు అడిగిన ఇంకో క్వశ్చన్ ఉంది కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చారనేది. నేను నా ఎక్స్పీరియన్స్లు కానీ లేకపోతే నాకు ఉన్నది కానీ సమాజాన్ని నేను ఎంతో కొంత నష్టపరుచున్నాను అనేది ఒక గిల్టీ కాన్షియస్ నాకు ఉంది మనసులో. ఎక్కడో కాదు, బలంగా ఉంది. అది సబ్ కాన్షియస్ కాదు, మెయిన్ కాన్షియస్ కాదు, పూర్తిగా ఉంది. నా వంతుగా నేనేం చేయగలను అనే దాని మీద నాకు స్పష్టమైన క్లారిటీ వచ్చింది. ఆ వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ రావడం జరిగింది. నాకు వచ్చే అవకాశాలు ఎన్నో వచ్చినాయి, లేకపోతే వచ్చి ఫైనాన్షియల్గా ఎప్పుడో వెల్ సెటిల్ అయ్యేవాడిని, ఇవన్నీ జరిగాయి. అయినా సరే అయితే ఇంకొకటి కూడా ఉంది. నేను జైల్లో ఉన్నప్పుడు బాగా స్టడీ, ఈ నేరస్తులను వీళ్ళందరినీ రకరకాల నేరాల్లో వాళ్ళందరూ స్టడీ చేసేవాళ్ళని. ఫైనల్గా నాకేం అర్థమైందంటే, మనిషికి అన్నిటికంటే చాలా ముఖ్యమైనది స్వేచ్ఛ. దాని ముందే ఈ బంధుత్వాలు కానీ, బలం కానీ, డబ్బులు కానీ, ఏదైనా కానీ ముందు మనిషికి కావాల్సింది ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్ జైల్లో ఉంటే ఉండదు కదా. నేను ఆ విధంగా లోపల కూడా చాలామందిని ఎడ్యుకేట్ చేసేవాడిని. ఫైనల్గా మీరు చిన్న చిన్న నేరాలు చేసి మీ జీవితంలో పోకూడదు, మీ కుటుంబాలను నాశనం చేస్తున్నారు, మీరు నాశనం అయిపోతున్నారు అని లోపల కొంతమందిని ప్రసంగించమని అడిగేవాళ్ళు. ఏదన్నా ఆగస్టు 15 రోజున ఏదన్నా అకేషన్స్ వస్తే నేను అప్పుడు చాలా బలంగా చెప్పా, ఎవడైతే ఈ చట్టవిరుద్ధంగా పోతాడో వాడు ఫైనల్గా వాడు నష్టపోతాడు. అలాగని చట్టం చేసే దాన్ని కరెక్టా కాదా అనేది అది ఒక వేరే క్వశ్చన్, అది పక్కన పెడదాం. ఈ చిన్న చిన్న నేరాలు చేసేవాళ్ళ సంగతి చెప్తున్నా.
చిన్న చిన్న దొంగతనం జోబులు దొంగతనాలు చేసేవాళ్ళు కూడా సంవత్సరాల తరబడి వాళ్ళని తీసుకొచ్చేవాళ్ళు బయటికి లేక ఎంతోమంది కోర్టులు ఏమి తేల్చవు. మీరు ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తే వాడిని 14 నెలలు లాకప్లో ఉంచారు. జైలుకి వచ్చిన తర్వాత 2-3 ఏళ్ళు. వాడు చేసింది వాడు ఇళ్లలో బయట ఆరేసుకునే బట్టల దొంగతనం చేసేవాడు. ఫస్ట్ అటెంప్ట్ బస్ స్టాండ్లో ఎక్కడో జోబు దొంగతనం చేస్తే దొరికిపోయాడు. ఎన్నాళ్ళు పాత బట్టలు అమ్ముకుంటామని. వాడి ఇష్యూలో 14 నెలలు లాకప్లో 2 ఏళ్ళు జైల్లో ఉన్నాడని నమ్మగలరా మీరు? వాడికి ఎవరు లేరు తీసుకొచ్చేవాళ్ళు కూడా. ఇచ్చేవాళ్ళు లేరు ముందు. అసలు ఎవరు వాడు పట్టించుకునేవాళ్ళు లేరు. అది చెప్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. అది ఏంటి అసలు ఇంత ఇప్పుడు ఈ పెద్దోళ్ళు ఇన్వాల్వ్ అయితే ఎన్నో కేసులు. మీకు ఇంకో చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. 80-90 ఐ థింక్ 2000 సంవత్సరం దాకా కూడా ఒప్పందం కేసులు అనే ఒప్పుకునే వాళ్ళు ఉంటారు. నేరం ఎవడో చేస్తాడు. ఈ పోలీసులు కొంతమంది ఒప్పందం కేసులు ఒక బ్యాచ్ని ఈ స్లమ్స్ నుంచి తయారు చేసుకొని ఉంటారనమాట. అరే ఈ కేసును ఒప్పుకుంటే నీకు ఇంత ఇస్తామని చెప్పని వాడు వచ్చి నేను చేసామని ఒప్పుకుంటాడు. ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చింది, మీడియా యాక్టివేట్ అయింది బాగా. అయినా ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. మన ధీరుభాయ్ అంబానీ ఆయన అంబానీ కొడుకు ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఫుల్గా తాగేసి ఏదో మొత్తం మీద ఇద్దరిని చంపేశాడు డ్రైవింగ్లో. అది స్పాట్లో రికార్డ్ అయింది, అతను డ్రైవ్ చేస్తున్నాడని చెప్పి అన్నీ వచ్చినాయి. కానీ ఆశ్చర్యకరంగా వాడు ఎవడో వచ్చి ఒప్పుకున్నాడు, వెళ్ళిపోయాడు. అంటే ఆ లెవెల్లో జరుగుతున్నాయి, కింది స్థాయిలో ఇప్పుడు జరగట్లా. అప్పుడేంటంటే ఈ కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ అయ్యేవాళ్ళు వాళ్ళు ఏదో ఇట్లాంటివి చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మంచి ఎడ్యుకేటెడ్ పీపులే వస్తున్నారు పోలీస్కి. అందుకని ఈ ఒప్పందం కేసులని ఇప్పుడు లేవు. అప్పుడు సగం నేరాలు ఈ ఒప్పందం కేసులో వచ్చామంటే మీరు నమ్మలేరు. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. లోపల నెల్లూరు దగ్గర నుంచి ఎక్కడ ఎవడో ఒకటి ఒప్పందం కేసులో 5,000 ఇస్తా అని చెప్పి తీసుకొచ్చారంట. వాడేదో చిన్న చిన్న ఇష్యూస్ అనుకొని అంటే మళ్ళీ 10 రోజుల్లో బయటకు వచ్చేయచ్చు ఇలాంటివి ఏవో అనుకున్నాడు. కానీ వాడి మీద మర్డర్ కేసు పెట్టారు. వాడు అసలు షాకింగ్. వాడు సంవత్సరమైనా వాడికి బెయిల్ రావట్లా. ఇస్తాను 5,000 కూడా ఇవ్వలేదంట, బయటకు వచ్చాక ఇస్తానులే అని. అసలు ఏం మర్డరో తెలియదు, ఎక్కడ జరిగిందో తెలియదు, ఏదో సంతకాలు పెట్టించుకున్నారు, లోపల తీసుకొచ్చేసారని చెప్పి అన్నాడు. అంటే ఇంత దారుణంగా ఉంటాయి ఆ పరిస్థితులు. ఒక్కొక్క ఇష్యూ కాదు, ఇట్లా చెప్పుకుంటూ పోతే మీకు గంటలు సరిపోయిద్ది అనమాట. ఇప్పుడు మీరు ఏదైతే నేను నా వల్ల సమాజానికి కొద్దిగా ఇబ్బంది పడిన మాట వాస్తవమే. నేను ఇప్పుడు మారిన తర్వాత ఏదైతే నేను ఒంగోలులో ఉన్నప్పుడు నా ద్వారా ఇబ్బంది పడిన దానికి నా వంతుగా నేను ఏదో చేద్దామన్న ఆలోచన అని చెప్పి అన్నారు కదా మీరు. ఆలోచన అని చెప్పినట్టు దానికి ఏదో ఒకటి వేదిక ఉండాలి. అట్లా రాజకీయాల్లోకి ఏమన్నా వచ్చి మళ్ళీ గతంలో మీరు ఆల్రెడీ కౌన్సిలర్గా చేస్తున్నారు కాబట్టి అట్లాగే ఏదైనా ఏదో ఒక పార్టీ తరపు నుంచి రాజకీయాల్లోకి వచ్చి అట్లా ఆలోచన ఏమైనా ఉందా, లేకపోతే ఏంటి పొలిటికల్ అట్లాగే నేను అంటుంది? యాక్చువల్గా పాలిటిక్స్ని అర్థం ఏం చేసుకుంది ఏంటంటే డెమోక్రసీ ఇస్ ట్రాష్. డెమోక్రసీ ఇప్పుడు నడుస్తున్న డెమోక్రసీ చెత్త. మిగిలిన పరిపాలన పద్ధతులు ఇంకా చెత్త. మనకు ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి మనం ఈ డెమోక్రసీలో ఏడవాల్సి వస్తుంది. ఇప్పుడు నడుస్తున్న పాలిటిక్స్ ఏంటంటే కార్పొరేట్ క్రైమ్ పాలిటిక్స్. ఇది చాలా ప్రమాదకరమైన కలయిక. మనకి ఇండియా ప్రపంచం అతిపెద్ద డెమోక్రసీ కంట్రీ కదా. ఇంత పెద్ద కంట్రీ డెమోక్రసీ ఇంత ఫెయిల్ అవడానికి దారుణం ఈ 3 కలయిక. దానికి కారణాలు ఏంటంటే ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీ నాయకుడు డబ్బులు తీసుకుంటున్నాడు. ఇది బాగా బిజినెస్ పీపుల్ దగ్గర. వాడికి ఇచ్చి వీడికి ఇచ్చి వీళ్ళందరికీ ఇచ్చే బదులు అసలు మనమే పాలిటిక్స్లోకి వెళ్తే చట్టాలు మనకు అనుకూలంగా తయారు చేసుకోవచ్చు కదా అనే ఐడియా ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసం. కానీ సపోజ్ ఏదో కాంగ్రెస్ పార్టీ వాడికి ఒకటి డబ్బులు ఇచ్చాడు ఎలక్షన్ ఫండింగ్, నెక్స్ట్ ఆ గవర్నమెంట్ రాకపోతే రెండో వాడు వచ్చి ఇడి మీద పగ తీర్చుకునేవాడు, రివార్డ్. అందుకని తర్వాత రూట్ మార్చేసి అందరికీ ఇవ్వడం మొదలుపెట్టారు. ఎవరైనా గెలవని మాతో బాగున్నాడు 10 రూపాయలు ఇస్తారు, ఇష్టం తక్కువగా ఉన్నోడికి 5 రూపాయలు ఇస్తారు. అంటే దీనికి చిన్న ఉదాహరణ ఏంటంటే ధీరుభాయ్ అంబానీ ఆత్మకథలో ఏం రాశాడంటే
పొలిటీషియన్స్ మనల్ని ఏమి ఎదగనీరు, కానీ పాలిటిక్స్ని మనకు అనుకూలంగా మార్చడం కోసం మనం ఏం చేయాలో అది చేసుకొని నేను పైకి వచ్చానని చెప్పి అన్నాడు. అంటే దాంట్లో చాలా లోతైన అర్థం ఉంది. అంటే చట్టాలు వాళ్ళకి అనుగుణంగా తయారు చేసుకోవడానికి వీలుగా వీళ్ళు మనీ ఇచ్చి తయారు చేయించుకుంటారు. ఆ స్టేజ్ దాటిపోయి ఇప్పుడు సపోజ్ కొన్ని ఒక 100 కోట్లు 1000 కోట్లు సంపాదించినోడు మనం నేరుగా పాలిటిక్స్లోకి వెళ్ళకపోతే మన ఆస్తులు కూడా మనకు మిగలవు. ప్రతి ఒక్కడు బెదిరిస్తాడు పాలిటిక్స్లోకి వచ్చినోడు, ఏదో ఎమ్మెల్యే అయినోడు ఎంపీ అయినోడు అనుకొని వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా వచ్చేసారు. ఇప్పుడు మీకు ఎవడన్నా ఒక పేదవాడు కనపడుతున్నాడు పాలిటిక్స్లో? నేను డబ్బులు ఇవ్వను అంటే ఎవడన్నా, ఇప్పుడు మహాత్మా గాంధీ వచ్చినా కూడా గెలిచే పరిస్థితి లేవని మీకు తెలుసుగా. జయప్రకాష్ నారాయణ ఒక్క పార్టీ ఒకటి గెలిచాడు, అది కూడా ఆయన అసెంబ్లీలో కొట్టి అందరూ వచ్చేసి తెలుసుగా, వెనక నుంచి కొట్టారు, మీరు చూసే ఉంటారు. అంటే అలాంటి వాళ్ళు ఇక పార్టీలో ఒక ఇంటలెక్చువల్ సమాజానికి ఏదో చేద్దాం అనుకున్న వాళ్ళు సమాజం పాలిటిక్స్లో రన్ అవ్వటం అనేది చాలా చాలా కష్టమైన విషయం. అది ఎవడన్నా అట్లా అవ్వాలన్నా కూడా చంపుకొని చేయాల్సిందే. ఇక మన పాలిటిక్స్లోకి వెళ్ళి చేస్తామా లేదనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఏదైనా మన ఎడ్యుకేషన్ సిస్టంలోనే చాలా రాంగ్ ఉంది. ఎంత రాంగ్ అంటే ఇప్పుడు కేవలం పిల్లల్ని వాళ్ళ ఉద్యోగం కోసం బతుకు తెరువు కోసం మాత్రమే చదివిస్తున్నారు. ఎక్కడ నీకు జ్ఞానం అనేది దొరకదు. అసలు రియల్ ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టి చిన్నప్పటి నుంచి ఆ ఫౌండేషన్ బలంగా వేద్దాము అనేది నాకు బలమైన కోరిక. అది ఆచరణలో తీసుకొస్తాను ఒకవేళ ఈ లోపల చనిపోకపోతే. మంచి ఇన్స్టిట్యూటా అంటే అసలు రియల్ ఎడ్యుకేషన్ అంటే అవును. జనరల్ ఇప్పుడు పాతకాలంలో ఏంటంటే ఈ ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్సే ఉండి ఆ గవర్నమెంట్ స్కూల్లో పోయి చదువుకున్న తర్వాత అతనే ఇంటికి వచ్చి అతనే నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, అతనికి సంబంధించి అతనే నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, అతనే చదువుకోవాలి. ఇప్పుడు అట్ట కాదు, రేపు పొద్దున ఎగ్జామ్లు ఏమొస్తాయి ఓన్లీ ఒక 10 క్వశ్చన్స్ బట్టి కొట్టిస్తారు ఇప్పుడు. అంతేకాదు ఈ పేపర్ లీకేజీల ద్వారా నారాయణ ఫస్ట్ కాలేజీ లేకపోతే చైతన్యం లేకపోతే ఇంకొకటి ఎవడో భాష్యమను ఇదిగో ఫస్ట్ నుంచి ర్యాంకులు మాకు ఎంత వచ్చినాయి, ఎంతసేపుడికి ఈ ర్యాంకుల మీద దృష్టి పెట్టి తప్పితే మార్కులు 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 అని మొన్న ఎవరో ప్రవచనం అన్నాడులే, మార్కులు అని అంటబడేవాడు మూర్ఖుడైపోయాడు, వాడు సమాజానికి పనికొచ్చేది ఏమీ లేదు. మీరు ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ ప్రభుత్వ స్కూల్స్లో కానీ కాలేజీలో చదువుకున్న వాళ్ళు మాత్రమే లీడర్లుగా ఎదిగారు. అవును. ఎప్పుడైతే ఈ ప్రైవేట్ సెక్టర్ ఎంటర్ అయిపోయిందో ఇంకా అక్కడి నుంచి లీడర్లు లేరు. లీడర్లు వారసులు వస్తున్నారు అంతేగాని కొత్త తరం రారు. ఎందుకంటే వాడికి గ్రౌండ్ రియాలిటీ తెలియదు, వాడు గోల్డెన్ స్పూన్తో పుడతాడు. మనం డబ్బులు ఇచ్చి ఎలా గెలవాలి, సొసైటీ మనం ఏం చేద్దామని ఎవడు రాడు. మనం డబ్బులు ఎలా వాళ్ళ చేత ఓట్లు వేయించుకోవాలి, ఆ తర్వాత డబ్బులు ఎలా సంపాదించాలి, ఈ రెండే కాన్సెప్ట్లు. అంటే మీకు శ్రీశ్రీ స్టైల్లో చెప్పాలంటే ఏ ఎన్నికలు చూసినా ఏమున్నది గర్వకారణం, అమ్మకం కొనుగోలు సూత్రం తప్ప. అంతేనా? అంటే ఇప్పుడు డబ్బులు ఇస్తున్నారు, ఓట్లు కొనుక్కుంటున్నారు. దీనివల్ల నేను ఇందాక అన్నాను కదా, కార్పొరేట్ క్రైమ్ పాలిటిక్స్ వల్ల దాని అంతిమంగా జరిగేది ఏంటంటే, అంతిమంగా లేదు అసలు అంతిమ దశకు వచ్చేసాములే, ఇంకా అది పెద్ద ఎక్కువ కాలం కూడా పట్టదు. దేశంలో మనుషులు ఉండరు, జాగ్రత్తగా వినండి మాట, దేశంలో మనుషులు ఉండరు, ఓటర్లు వినియోగదారులు మాత్రమే ఉంటారు. మనుషుల్ని మనుషులుగా చూడరు. రాజకీయ నాయకులేమో ఓట్లేసి ముడిసరుగ్గా భావిస్తారు, ఎందుకంటే డెమోక్రసీ ఓటు ఏడ్చింది కాబట్టి. ఈ వెధవలు ఓటేస్తేనే కదా మనం పవర్లోకి వచ్చేది అనే దాని మీద ఓన్లీ ఓటర్లు అనేవాళ్ళు ఓట్లేసి ముడిసరుకు. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది డెప్త్. ఈ కార్పొరేట్ కలిసిన తర్వాత వాళ్ళ ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఈ గవర్నమెంట్ని వాడుకుంటారు. అంటే దానికి నేను చాలా తక్కువ టైంలో మీకు ఇన్ఫర్మేషన్ చెప్తాను. అసలు మనిషికి కావాల్సింది ఏంది? బేసిక్ అవసరాలు శరీరానికి తిండి, కూడుగుడ్డ, ఒక నివాసం, ఇంకా మైదునం, ఇంకా సెక్స్, ఈ మూడే శారీరక అవసరాలు. అది దాటి అవసరాలు పెరుగుతున్నాయంటే అన్నీ మానసిక అవసరాలే. ఇప్పుడు తిండో లేకపోతే ఈ పెద్ద సమస్య కాదు,
ఎవడైనా సంపాదించుకోగలడు. కానీ మానసిక అవసరాలు ఎవరు పెంచుతున్నారు? ఈ కార్పొరేట్ సెక్టార్ పెంచుతుంది. వాడికి కారు ఉంది, నాకు లేదు. వాడికి ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, లేకపోతే ఇటువంటి వాడికి ఒక గెస్ట్ హౌస్ ఉంది, నాకు లేదు అనే ఈ కంపారిజన్ నేచర్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్ళింది కార్పొరేట్ రంగం. దానివల్ల మనిషి జీవితం సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు ఎవడు ప్రశాంతంగా లేడు. ఇప్పుడు ఈ ముగ్గురి కలయిక ఇలాగే మనం కొనసాగిస్తే చివరికి అందరూ సైకలాజికల్ పేషెంట్లే ఉంటారు. మనిషి అనేవాడు ఎవడు ఉండడు, ఏదో బతుకుతున్నారు. అందుకని మీకు విద్యా వైద్యం ఎప్పుడైతే ఏ దేశంలో గవర్నమెంట్ నిర్వహిస్తుందో ఆ దేశాలు మాత్రమే బాగున్నాయి. మీరు ఎక్కడైనా వరల్డ్ హిస్టరీ చూసుకోండి. విద్యా వైద్యం అమెరికా కూడా డిస్టర్బ్గా ఉంది, ఎందుకంటే ఎప్పుడు ప్రైవేట్ రంగం చేశారు కాబట్టి. అందుకని అక్కడ మనకు కనపడినంత ఏమి ఉండదు. అక్కడ క్రైమ్ రేటు విపరీతంగా ఉంది. పేమెంట్ మీద పడుకునేవాళ్ళు, బ్లాక్స్ వీళ్ళందరూ చాలా విపరీతంగా ఉన్నారు. అక్కడ అన్కంట్రోల్డ్ ఉందన్నమాట. ఈ పైడి కనపడేదంతా ఒక పార్శ్వం మాత్రమే. అందుకని ఏంటంటే ఈ విద్యా వైద్యం అనేది ఎప్పుడూ ప్రైవేట్ రంగంలోకి వెళ్ళకూడదు. అసలు అక్కడే ఒక చారిత్రక తప్పిదం జరిగి ఇంత దారుణమైన సఫర్ అవుతున్నారు. ఇన్ని అంతరాలు పెరిగిపోయినాయి. దానివల్ల ఏంటంటే పోలిక వచ్చేసేసి ఫైనల్గా క్రైమ్ రేట్ పెరుగుద్ది. క్రైమ్ పాత రోజుల్లో ఉన్నట్టు ఉండకపోవచ్చు, ఇప్పుడు వైట్ కాలర్ క్రైమ్ పెరుగుద్ది. అంటే అంత నాశనమైన పరిస్థితి ఈ ముగ్గురు కలయిక వల్ల వస్తుంది. దానివల్ల ఏంటంటే అది మారాలంటే అది చాలా పెద్ద ప్రక్రియ. అది ఒక రోజులో ఇప్పుడు వీళ్ళందరూ ప్రయత్నం చేసి మానుకున్న వాళ్ళేగా. ఇప్పుడు సపోజ్ జయప్రకాష్ ప్రయత్నం చేసి ఇప్పుడు జేడి లక్ష్మణ్ వస్తున్నాడు, వచ్చినా ఏం ఉండదు. ఎందుకంటే అది మార్చలేనంతగా వేళ్ళూరుకుపోయింది. వేళ్ళూనుకొని కూడా కాదు, అసలు డిఎన్ఏలోకి వెళ్ళిపోయింది. అంటే ఏదో జన్యు చికిత్స ఏదో జరగాలి పాలిటిక్స్కి. ఆ పరిస్థితి వస్తేనే మళ్ళీ కొంచెం సక్రమంగా మొదలవుద్ది. నాకు వచ్చిన ఇదేంటంటే ఇంత లోక జ్ఞానం, ఇంత పుస్తక నాలెడ్జి, సమాజం మీద ఇంత అవగాహన ఇన్ని ఉన్న రంగా మీరు ఒక మనిషిని కొట్టడానికి వెళ్ళినప్పుడు లేకపోతే ఒక మనిషిని చంపడానికి వెళ్ళినప్పుడు ఎక్కడో నీ మనసుకి బాధ అని అనిపించలేదు? అప్పుడు మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తా, నేను ఎవరిని కొట్టలే. మర్డర్కి ఓన్లీ మర్డర్సే. అది ఎట్లా జరిగిందనేది అసలు దేంట్లో నాకు హింస మీద మొదటి నుంచి నమ్మకం లేదు, అసలు లేదు నమ్మకం. ఎందుకంటే నేను నాన్ వెజిటేరియన్ కూడా. ఇప్పుడు నువ్వు నాన్ వెజ్ తినరు? అసలు అంటే నాకు హింస మీద నమ్మకం పోయి చాలా కాలం అయింది. ఒక పర్టికులర్ ఆ పీరియడ్లో ఏదో జరిగిపోయినాయి, వెంటనే ఇవన్నీ కూడా జరిగింది కూడా ఇవన్నీ 1 year స్పాన్లోనే. ఈ 1 year స్పాన్లోనే లోపలికి వెళ్ళిన తర్వాత ఈ పొలిటికల్ అంటే ఏంటి, జైళ్ళు అంటే ఏంటి, పోలీస్ అంటే ఏంటి, కోర్టులు ఎలా పనిచేస్తున్నాయి, ఇవన్నీ నాకు అవగాహన వచ్చేసినాయి. ఎందుకంటే నాకున్న పుస్తక నాలెడ్జ్. ఇప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగయ్య, శరభయ్య ఇదన్నిటి దానికి స్కెచ్ మీరేనంట చేసింది. శరభయ్య ఎవరు నాకు తెలియదు. అది దానికి స్కెచ్ మీరేనా? జరిగింది కొంతవరకు వాస్తవమే. స్కెచ్ మీద అంతే, నేనేం చేయలేదు. స్కెచ్ చేసింది మీరు. ఇది మనం చేయాల్సిన ఏర్పాటు. ఫస్ట్ రోజు ఆయన వేరే గాంపలేరుపాలెం సంథింగ్ ఎక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళేటప్పుడు మీరు చేసుకున్నారు, అది మిస్ అయింది. ఆ తర్వాత లేదు బొడ్డువారిపాలెం వెళ్ళినప్పుడు మీరు ఆయన్ని ఇది చేయాలి. బొడ్డువారిపాలెం వెళ్ళినప్పుడు మిస్ అయింది. లేదు, మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్. అది ఫస్ట్ అటెంప్ట్లోనే జరిగింది. అది యాక్చువల్గా ఏంటంటే అది జరిగిన తర్వాత నాలో అంతర్మదనం మొదలైంది. నిజం చెప్పాలంటే అరే సమాజానికి పనికొచ్చే డాక్టర్ ఇలా ఈ విధంగా చేయటం అనేది చాలా రాంగ్ కదా అని చెప్పి నాకు జైలు శిక్ష పడకపోవచ్చు, కానీ ఒక 22 సంవత్సరాల పాటు చాలా తీవ్రమైన ఆవేదన చెంది ప్రతిరోజు గుర్తొచ్చేది నాకు. దానికి దారితీసిన పరిస్థితులు ఏంది అనేది అదొక అది నేను అప్పుడు 6th or 7th సార్ చదువుకుంటున్నప్పుడు ఆయన చనిపోయినప్పుడు ఆయన గురించి జనాలకు ఎట్లా తెలిసిందంటే, ఆయన చనిపోతే సంతనూతలపూడి మండలంలో ఉన్న ప్రతి విలేజ్లో ఆ ఇంట్లో ఉండే గేదెలు ఉంటాయి కదా, అందరికి బెరగొడ్లు ఉంటాం కదా, ప్రతి ఒక్క ఇంటి నుంచి ఆయన శర్మణి ఉండేది కదా, పెద్ద కర్మ అంటాను చూడండి. ఆ పెద్ద కర్మకి సంతనూతలపూడి మండలంలో ఉన్న ప్రతి విలేజ్లో ఊర్లో గేదె ఉన్న పతోడు వాళ్ళ గేదె పాలు ఎత్తుకొని ఫ్రీగా ఇచ్చారు ఆ దినానికి ఆయన శర్మణికి. అప్పుడు తెలిసింది మండలం ఆయన డాక్టర్ గారు ఇంత మంచోడా అని. అసలు డాక్టర్ ఏంది, ఆయన పాత్ర ఏంది సమాజంలో,
అని అసలు అసలు ఏం అది చేసింది నేను 19th ఇయర్లో. అసలు నాకు అది ఏమీ తెలియదు అసలు. ఇప్పుడు నేను చెప్పాను ఇందాక మనం అంటే భయపడాలని. ఆ కాన్సెప్ట్ తప్పితే అసలు ఇది మనం చేస్తుంది మంచా చెడు అనేది కూడా తెలియని పరిస్థితి అనమాట. దానికి తీసిన దాని బిహైండ్ ఎవరున్నారు ఏందనేది ఇంకా అదొక ఇప్పుడు తర్వాత అందరూ పశ్చాత్తాపడ్డారు, అందరూ పశ్చాత్తాపడ్డారు దాంట్లో. అసలు ఎవరో పడింది పక్కన తీసి పెట్టేయండి. నేను ఎంత బాధకు గురయ్యానంటే అది నేను అసలు చెప్పలేను అసలు. అందుకని చెప్పాను మీకు 22 సంవత్సరాల పాటు నాకు తీవ్రమైన ఆవేదన అనమాట. ఆ తర్వాత వచ్చినవన్నీ నా మీద ఫాల్స్ కేసులు తప్పితే అవన్నీ అసలు నిజం కాదు. ప్రతిదానికి ఒక స్టోరీ. తమాషా ఏంటంటే దాంట్లో నిజంగా చేసిన వాళ్ళు చాలామంది తప్పించబడ్డారు తర్వాత చేసిన వాటిల్లో. ఎట్లాగో మనం తేలిగ్గా దొరికేవాళ్ళని పెట్టేసేవాళ్ళు అనమాట. నేను రాజకీయ పాలిటిక్స్లోకి ఎందుకు వచ్చానంటే ఒకవేళ అది ఆ బ్యాడ్ మన మీద పోయిద్ది అని వస్తే దానికంటే ఇది ఇంకా చెత్తగా అనిపించింది నాకు. ఇప్పుడు మీరు చెప్పారు అనుకోండి సమాజానికి, ఇప్పుడున్న సినారియోలో మనం రాజకీయం కూడా హెల్ప్ చేయలేము. ఇప్పుడున్న యువకులకి ఇప్పుడు మీరు చెప్పారు అనుకోండి, ఇప్పుడు ఏదైతే నేను చేసిన ఒక చిన్న పొరపాటు 22 సంవత్సరాలు మానసిక వేదన, పశ్చాత్తాపం ఇన్ని చేసినా కూడా ఇంకా ఏదో ఒకటి సమాజానికి చేయాలి అన్న ఆలోచన ఇప్పుడున్న యువకులకు మీరు ఇప్పుడు సందేశం ఇచ్చారు అనుకోండి, తప్పనిసరిగా 10 మంది అన్న మారుతారు. ఎవరైనా ఆయన మనం మన ఏజ్లో ఇప్పుడున్న పరిస్థితులు ఉన్నాయి, అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా? ఇప్పుడు ఉన్నాయా అని చెప్పినట్టు ఇప్పుడు ఎప్పుడు లేని విధంగా అప్పుడు నీకు ఊరికే కొట్టుకోవటమే సార్. అప్పుడు ఊరికి ఇప్పుడు అసలు గంజాయి, ఆ గంజాయి వాటికి అన్నిటికీ అలవాటు అయిపోయి అసలు ఏం చేస్తున్నారో తెలియట్లేదు కదా నీకు. ఆ మత్తులో మనమే హీరోలు అనుకొని కొట్టుకోవటం, తన్నుకోవటం. అంటే మళ్ళీ మనం ఏ సమస్య తీసుకున్నా, సమాజంలో ఏ రుగ్మత తీసుకున్నా అవన్నీ తీసుకెళ్ళి పాలిటిక్స్ దగ్గరే ఆగుతాయి. అవును. ఎందుకు? సరైన ఎడ్యుకేషన్ లేకపోవడం, కార్పొరేట్ చేతుల్లోకి వెళ్ళిపోవటం, క్రైమ్ని కట్టడి చేయలేని పరిస్థితులు సృష్టించడం. అంటే మీకు పాపం పోలీసు ఇందాక చెప్పాను చూడండి, మీకు కార్పొరేట్ క్రైమ్ పాలిటిక్స్ వల్ల జరిగే అతిపెద్ద నష్టం ఏంటో తెలుసా? పోలీస్ డిపార్ట్మెంట్ ఫస్ట్ బాధితులు వాళ్ళే. పోలీస్ డిపార్ట్మెంట్ని మ్యాక్సిమం కలుషితం చేసి పడేశారు. నాకు తెలిసి ఒక ఎస్ఐ గారు మేదరమిట్లో పనిచేసే సంథింగ్ పేరు రాజు, ఆయన అత్యంత నిజాయితీపరుడు. ఒక కేసులో డబ్బులు ఇవ్వడానికి ఒక పెద్ద పొలిటీషియన్ కమ్ ఫైనాన్షియర్ వచ్చి డబ్బును కాలుతోదంటే పైకి ఫ్యాన్ తగిలిందంట. అటువంటి అతన్ని ఒక లేడీ ద్వారా ట్రాప్ చేసి కొట్టి బట్టలు దించేసేసి తల మీద కొట్టి అతను సస్పెండ్ చేయించి ఒక పిచ్చోళ్ళలాగా తయారు చేశారు. 5 ఏళ్ళు అతను మానసికంగా ఎక్కడో వైద్యం తీసుకొని తెలిసిన వాళ్ళ ద్వారా తర్వాత 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అదే ఎస్ఐ గారు 100 రూపాయలు లంచం తీసుకోవడం నేను కళ్ళారా చూసా. ఓకే, నేను బయట కూర్చొని అట్లా మార్చారు. అప్పుడు స్టేషన్లో ఎస్ఐఏ ఉండేవాడు, ఎస్హెచ్ఓ స్టేషన్ హౌస్ ఆఫీసరు ఎస్ఐఏ ఉండేవాడు. తర్వాత కదా 2000 తర్వాత అనుకుంటా సిఐని వేసింది. దానివల్ల ఎంత ప్రమాదం చెప్తానండి. పోలీస్ ఉద్యోగానికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా మనం సమాజానికి ఏదో చేద్దాం. పైగా అది అంకుశం సినిమా వచ్చిన రాజశేఖర్ది. అసలు అట్లా వద్దాం. అప్పుడు బుల్లెట్లు కూడా ఇట్లా విపరీతంగా వాడేవాళ్ళు అనమాట. హెచ్డిఓలు అదే తర్వాత బుల్లెట్లు, వెనక ఒక కానిస్టేబుల్ కూర్చొని ఉంటాడు. సమాజానికి మనం ఏదో మంచి చేద్దాము అని ప్రతి ఒక్కళ్ళు వస్తారు. సంపాదించుకుందామని ఎవడు రాడు. అప్పటికి ఇంకా ఇంత కార్పొరేట్ కల్చర్ లేదు కదా. లేదు. తర్వాత వాడికి 5 ఏళ్లకో 10 ఏళ్లకో అర్థం అవుద్ది. అసలు మన పని మనం చేయనివ్వరు. ఏ సిఐఓ డిఎస్పీఓ డిసైడ్ చేస్తారు మనం ఏం చేయాలో అని. ఇంకా ఆటోమేటిక్గా ఏం చేస్తాడు, మనం వాళ్ళు వ్యతిరేకంగా చేసినా ట్రాన్స్ఫర్ అయిపోతాడు. తీసుకెళ్ళి లూప్ లైన్లు వేస్తారు ఎక్కడో, ఆ నీళ్లు దొరకని చోట. వాళ్ళు చెప్పినట్టు తినేవాడే ప్రైమ్ ఏరియాలో ఉంటాడు. మనం ఇన్ని బాధలు పడి పిల్లలకి ఎడ్యుకేషన్ లేకుండా ఆ మారుమూల పల్లెల్లో మనకి ఉండటం కంటే వీళ్ళు చెప్పినట్టు తింటే పోవాలని చెప్పని బెండ్ అయిపోతాడు. పోలీస్ శాఖలో చేరేవాళ్ళు కనీసం 5-10 ఏళ్ళని హానెస్ట్గా పనిచేసే పరిస్థితి నుంచి ఇప్పుడు స్టేషన్ హౌస్ ఆఫీసర్గా సిఐని వేస్తున్నారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ని. దానివల్ల వచ్చిన ప్రమాదం ఏంటంటే ఆల్రెడీ ఇతను బెండ్ అయిపోయి ఉంటాడు, వెన్నుముఖంగా నిటారుగా ఉండదు. వీళ్ళు ముందుగానే ఎమ్మెల్యేతో మాట్లాడుకొని మీరు చెప్పిన పని చేస్తాను అని చెప్పిన ఒప్పందం మీద తీసుకొచ్చుకుంటారు. ఆర్డీఓలు కానీ ఎంఆర్ఓలు కానీ ఈ ఇన్స్పెక్టర్లు కానీ. ఇంక వాళ్ళు చేసేది ఏమి ఉండదు.
ముందు ఒక సామాన్యుడు వెళ్ళి కన్ఫర్మ్ ఇచ్చినా కూడా ఊరకు రాసుకుంటారు తప్పితే దాన్ని ఏం పెద్ద చేయరు. రెండు వైపులా బ్యాక్గ్రౌండ్ లేకపోతేనే ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు, లేకపోతే ఈ లోపల ఎవరి నుంచి ఫోన్ వస్తుందో వెయిట్ చేస్తూ ఉంటారు. అవును. అందుకని రౌడీ కల్చర్ పెరిగింది. జ్యుడిషియల్ కానీ పోలీస్ కానీ ఇంత కొలాప్స్ అవడానికి కారణం పాలిటిక్స్. అందుకని మీకు 2012లో ఢిల్లీలో నిర్భయ ఇష్యూ జరిగింది కదా, అప్పుడు కాంగ్రెస్ అధ్యక్షతన ది కాంగ్రెస్ గవర్నమెంట్ పార్టీ జస్టిస్ వర్మ కమిటీ అని ఒకటేశారు. అసలు ఎందుకు నేరాలు వాటి మీద పూర్తిగా వేయమని. ఆయన పాపం 2 ఏళ్ళు కష్టపడి ఓ 10 మంది టీం తీసుకొని ఓ మార్గదర్శక సూత్రాలు కొన్ని ఇచ్చాడు. ఈ పైవన్నీ చెప్పనులే. దాంట్లో ప్రధానమైనది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్కి పొలిటీషియన్స్కి సంబంధం ఉండకూడదు. వాళ్ళు ఒక సపరేట్ బాడీ అటానమీగా పనిచేయాలి. చేస్తే సగం క్రైమ్ పోయిద్దని చెప్పాడు. ఇప్పుడు ఆయన చెప్పి 12 ఏళ్ళు అయిందిగా. ఆయన చనిపోయాడు వాళ్ళు, అది వేరే విషయం. ఆయన 10 చేసిన వాళ్ళు ఒకటి కూడా చేయలే. ఎందుకు? పోలీసు మన అదుపులో లేకపోతే మనకేం వాల్యూ ఉంటుందని వీళ్ళు కానివ్వరు. అవును. పొలిటీషియన్స్ కానివ్వరు. పాలిటిక్స్ అన్నిటికీ ప్రధాన కారణం అనేది ఇప్పుడు మీకు అర్థమైపోయిందిగా. అది ఇంకా కలిసిన కారణం ఏంటంటే కార్పొరేట్ కల్చర్, రెండు మిక్స్ అయిపోవడం వల్ల. అందుకనే బయటికి ఎన్నో చేస్తున్నట్టు కనిపిస్తుంటుంది, కానీ లోన సమాజం కుళ్ళిపోతూనే ఉంటుంది. ఇది ఎక్కడో చోట మార్పు రావాలంటే రివోల్ట్ అవ్వాలి. ఇప్పుడు దానికి ఏం జరుగుతుంది మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు పాత్రికేయ వృత్తిలో అసలు మనిషిని ప్రశ్నించే తత్వాన్ని చంపేస్తున్నారు. కనీసం ప్రశ్నించే గొంతులన్నా వినపడితే ఎప్పుడో సమాజం రివోల్ట్ అవుద్ది, కొద్దిగా మార్పు వస్తుంది. అటువంటి పరిస్థితి రానివ్వకుండా చేయడానికి కార్పొరేట్ కల్చరే కారణం. అసలు ప్రశ్నించే గొంతు ఉండకూడదు. ఉంటే మనం సర్వైవ్ అవ్వలేం. పోనీ మార్పు ఎవడం తీసుకొద్దాం అని ఒకడు వచ్చినా కూడా వాడిని పక్కకు పంపించేస్తున్నారు కదా, పిచ్చోని చేస్తున్నారు. అంటే ఇప్పుడు అధికారం మన దగ్గర ఉండాలి అంటే ఇవన్నీ చేస్తే పరిస్థితులే కావాలి అనేది ఎటువంటి మార్పు రానివ్వరు. ఇప్పుడు ఎవడన్నా ప్రయోగం చేద్దామన్నా కూడా ఓటుకు డబ్బులు ఇవ్వమంటే ఊరు మొత్తం అవాయిడ్ చేసేస్తుంది. మీరు తెలంగాణలో చూశారుగా మొన్న, ఒక డబ్బులు ఇస్తే కానీ పోలింగ్ బూత్ రావని కూర్చున్నారు. అసలు మొత్తం ఊరు 100 మంది కావడం కాదు అక్కడ. అసలు ఎంత పిటి అది. ఇది డెమోక్రసీ అని అసలు ఇది సూడో డెమోక్రసీ. ఫేక్ అనే పదం కూడా చాలదు. డెమోక్రసీ అనే ముసుగులో బతుకుతున్నాం మనం అంతే. డెమోక్రసీ ఎప్పుడు చచ్చిపోయింది, గాడ్ ఈజ్ డెడ్ లాగా. అందువల్ల అది మారంది ఏవి మారవు. అది మార్పు మన హయాంలో చూస్తామనైతే నేనైతే అనుకోను. అంత తొందరగా వచ్చే పరిస్థితులు రానివ్వరు. అసలు ప్రశ్నించే గొంతుకే లేదు కదా. ఇప్పుడు ఎన్ని చెప్పాలన్నా కూడా నాకు భయమే పరిస్థితి అట్లా ఉందన్నమాట. ఇంకా డెప్త్కి వెళ్ళగలను, ఎక్కడి నుంచి మార్పు మొదలెట్టాలని. ఇప్పుడు ఏదైనా మాట్లాడగలను స్వేచ్ఛ నీకుంది. మాట్లాడితే ఏమవుద్దో నీ చేతులు లేదని ఏదో అదొక రకమైన పేరుకు మరలా మాట్లాడితే ఎవరేమనుకుంటారో అని మీకు ఇట్లా కూర్చోబెట్టి సాయంత్రం దాకా మీకు చెప్పగలను ఏ రుగ్మత ఎలా తొలగించాలని. కానీ రేపు నాకు నా ఫ్రీడమ్ ఉంటుందో లేదో నాకు తెలియదు. ఓకే సార్. 7 నిమిషాలు ఇచ్చింది చూడు. యువతకి ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి సార్ ఫైనల్గా. మీరు జీవితంలో మీరు పడినటువంటి, మీరు మానసిక క్షోభం అనుభవించారు, మీరు పడ్డ బాధలు, ఇటువైపు జస్ట్ వయసులో ఒక చిన్నపాటి తప్పటడుగు, మంచిగా బుక్స్ చదువుతారు, మంచి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, ఇది కాకుండా వేరే వేలు వెళ్ళినట్టయితే మీ జీవితం ఇంకొక విధంగా ఉండేది, ఇంకో 10 మందికి ఆదర్శంగా 10 మందికి ఉపయోగపడి ఉండేవాళ్ళు. అట్లాంటిది మీరు మార్పు చెందారు పూర్తిగా. మారి 20 ఏళ్ళు బయట ఉండి మరలా ఇప్పుడు ఒంగోలు వచ్చి ఏదో మీరు అనుకుంటున్నారు నేను ఒక మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఒకటి పెట్టి పిల్లలకి ఈ బట్టి కొట్టులు కాకుండా వాళ్ళ చిన్న వయసు నుంచే జనరల్ నాలెడ్జ్ సమాజానికి ఉపయోగపడే విధంగా చేయాలనేది నా కోరిక అని మీరు అనుకుంటున్నారు. ఇప్పుడుండే యువతకి ఎట్లాంటి మార్గాలు ఎంచుకుంటే మీ జీవితం బాగుండిద్ది, మీతో పాటు మీ కుటుంబం బాగుండిద్ది అని మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. ఫస్ట్ ఈ రాంగ్ వేలోకి వెళ్ళినోడు దాంట్లోనే పోతాడు. అది ఏదైనా తీసుకోండి. దీంట్లో ఒక పొజిషన్కి వచ్చిన వాళ్ళు ఏదో గ్లామర్ చూసి వీళ్ళు అట్రాక్ట్ అవుతుంటారు. ఒక పొజిషన్కి వచ్చి దీంట్లో ఉన్నవాడు ఎవడు హ్యాపీగా ఉండడు. పరిటాల రవిని చూశాను నేను. అతను ఒకసారి ఫిల్మ్ నగర్లో ఉంటే వేరే మిత్రుడు తీసుకెళ్ళాడు. ఒక చుట్టూ జైలు నిర్మించుకొని 15-20 అడుగులు గోడలు, వాటి మధ్యలో భయంగా జీవిస్తుంది నేను గమనించాను.
అతను దాంట్లో బయటికి రాలేని అంత కూరుకుపోయాడు ఆయన. అంటే నాకు అర్థమైంది ఏంటంటే అతను హ్యాపీగా లేడని. అలాగే అంటే ఈ ఇప్పుడు పడ్డారు వర్ధంతిని చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను ఇవన్నీ. దానికి ఒక ఫాలోయింగ్, రంగా వర్ధంతి వాళ్ళంతా ఎంత సఫర్ అయ్యేవాళ్ళు తెలుసా. ఆ, అంటే దీని నుంచి ఎలా బయటపడాలో తెలియదు. పులి మీద స్వారీ చేస్తున్నారు, ఎలా బయటపడాలో తెలియదు. చనిపోయి బయటపడటం ఏంటి వాళ్ళు. చనిపోయి బయటపడటమే. అయితే దీనికి ఇంకా సామాజిక కోణం ఎట్లా ఉంటుందంటే, ఈ అప్పర్ క్యాస్ట్లే అయితే ఉన్నాయో, సపోజ్ చౌదరి కమ్యూనిటీ నుంచి దేవినేని నెహ్రూ ఎదిగాడు కదా, పైగా అతనికి పొలిటికల్ సపోర్ట్ కూడా వచ్చింది, ఎమ్మెల్యే అయిపోయాడు. అంటే ముందు ఒక సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయాడు. సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయినా కూడా అతనికి భయమే. ఎందుకు? మనల్ని ఎవడైనా మనం ఎక్కడో చోట ఇది చేసినప్పుడు ఎవడో ఒకటి మన మీద ఎవడో ఒకటి కోపం ఇవాళ- ఉంటుంది కదా, అదుని కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఎవడైనా. అయితే అతను సేఫ్ జోన్లో ఉండటం వల్ల అతని మీదకి రాకుండా నాకు తెలిసి 23 మర్డర్లు చేయించాడు. అతని పేరు మీద అతను రాదు, ఎవడో ఒక డెవలప్ అవుతున్నాడు. వీడు 10 సంవత్సరాల తర్వాత అయినా సరే మన మీదకి వస్తాడని చిన్నపాటి గెస్ చేసినా వాడికి రైవల్ ఎవరున్నాడు చూసుకొని వాడిని ఎంకరేజ్ చేసి వాడిని చంపించేసేవాళ్ళు. అలా వాషౌట్ చేసేసాడు అతనికి వ్యతిరేకంగా ఉన్న మొత్తాన్ని. అందువల్లే అతను సహజ మరణం పొందగలిగాడు. సహజ మరణం కూడా అంటే దాని సహజ మరణం ఎప్పుడు వ్యాధులతోనే అతను నరకం అనుభవించాడు. వ్యాధులు ఇప్పుడు వాళ్ళ కుటుంబం మొత్తం, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ తమ్ముడు అందరూ అయిపోయినాక కదా అందరూ చచ్చిపోలే. అయిపోయారు. కాకపోతే ఏంటంటే ఏమంత ఆనందంగా జీవించినట్టేం కాదుగా. అతను విపరీతంగా సెటిల్మెంట్ చేశాడు. లిక్కర్ బ్యాన్ టైంలో విపరీతంగా లిక్కర్ అమ్మాడు. అయితే అవన్నీ ఎవరికి కావాలి? ఇప్పుడు డబ్బు ఉందా లేదా? కొన్ని వందల కోట్లు. అబ్బాయికి ఎమ్మెల్యే ఇస్తారు. ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు, అది వేరే విషయం. అయితే ఏంటంటే వాళ్ళ అన్నదమ్ములు మొత్తం ప్రాణాలను త్యాగం చేసేసి నరకం అనుభవించి వాళ్ళ అబ్బాయికి కొన్ని వందల కోట్లు ఇచ్చేసి చచ్చిపోయారు. చివరికి దీంట్లో దిగినోడు ఎవడు మనశ్శాంతిగా ఉండడు. లాంగ్ టైం కొనసాగాలన్నా కూడా ఒకవేళ అప్పర్ క్యాస్ట్ అయినా కానీ వెనక ఏ బ్యాక్గ్రౌండ్ అన్నా ఉండి, ఇప్పుడు ఫ్యాక్షనిస్టులు తీసుకున్నా ఏ ఫ్యాక్షనిస్టు హ్యాపీగా ఉండడు. మీకు చెప్పమంటే కంటిన్యూగా చెప్తా, కానీ ఇప్పుడు అది అప్రస్తుతం, ఒకటి చాలు కదా. పడ్డాల రవిని చెప్పాను చాలు కదా. తర్వాత మధ్యలో చెరువు పరిస్థితి పక్కన ఉండడం చంపేశాడు. భాను ప్రకాష్ వాడి పేరేదో ఉంది, భాను పరిస్థితి ఏంటో తెలుసా? ఇప్పుడు బెయిల్ తీసుకోకుండా లోపలే ఉండిపోయాడు. అతని అక్రమంగా పోగేసిన ఒక ఫిల్మ్ ప్రొడ్యూసర్కి ఇచ్చేసి వాళ్ళే బయటే మొత్తం ₹1 అతనికి లేదు. ఇప్పుడు వాడు బయటకు వస్తే చంపేస్తారని బయటపడి కంప్లీట్ రిమాండ్ కాలం చేసి తర్వాత కన్విక్షన్ కూడా ఇచ్చినట్టున్నారు. అంటే ఒకవేళ ఈ క్రమంలో డబ్బులు సంపాదించినా ఏం సంపాదించినా నువ్వు బాగుపడేది ఏముండదు, సుఖం ఉండదు, మానసిక ప్రశాంతత ఏముండదు. ఈ లైన్లోనే పోతాడు. దానికి కొంతమంది మిగిలారు అంటే వాళ్ళు రకరకాల పరిస్థితుల వల్ల మిగిలారు అంతే. ఎక్కువ శాతం మంది పోయారు. బాంబే మాఫియా తీసుకున్నా అంతే, ఎవడు చివరికి వచ్చేసరికి మిగలడు. అందుకని ఏంటంటే ఒకవేళ పొరపాటున వచ్చినా సరిదిద్దుకుంటే ఉంటారు. స్టార్టింగ్లో సరిదిద్దుకుంటే జీవితం హ్యాపీగా ఉంటుంది. లేదంటే అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడము, లేకపోతే నీ ఫ్యామిలీని సఫర్ చేయడము, ఇది తప్పితే చివరికి వచ్చేసరికి నీకేం ఉండదు దీనివల్ల. ఇప్పుడు ఏ చేశానని మీరు అంటున్నారు కదా, ఎంత సంపాదించరు అయ్యి అని. ఇప్పుడు నేను బిగ్ జీరో. అయితే నేను అంటే వీటి వల్ల ఈ నాలెడ్జ్ వచ్చింది. డబ్బులు సంపాదించడం అంత పెద్ద కష్టమేం కాదు. దీనికోసం నేరాలు ఘోరాలు ఏం చేయక్కర్లా. కొంచెం కామన్ సెన్స్ ఉంటే చాలు మనం సర్వైవ్ అవ్వటానికి. ఇప్పుడు అద్భుతంగా సంపాదించే వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. మీరు ఎవరైనా చూసారా? వాళ్ళు వాళ్ళ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి నానా బాధలు పడుతుంటారు. అంబానీ హ్యాపీగా ఉండడు, అదానీ హ్యాపీగా ఉండడు. వాళ్ళకేదో ఒక సూడో ఇది ఒక గోల్స్ ఉంటాయి. ప్రపంచంలో నేను నెంబర్ 1 కావాలని, లేకపోతే మన స్థానాన్ని దిగబడపడు, దానికోసం 24 hours వర్క్ చేస్తూనే ఉంటారు. అది తప్పితే వాళ్ళు హ్యాపీగా ఉండేది ఏమి ఉండదు. ఒక స్థాయి దాటిన తర్వాత ఎవడూ హ్యాపీగా ఉండడు. అదే ఈ అంతరాలు, ఈ పోలికలు వచ్చిన తర్వాత ఎవడు హ్యాపీగా లేని సమాజం సృష్టించబడింది. అదే కొనసాగుతుంది అలా. అది ఫైనల్గా ఏంటంటే ఎక్కడో చోట బ్యాలెన్సింగ్ అనేది జరగాలి. ఆ బ్యాలెన్సింగ్ ఎలా ఉండాలనేది ఎడ్యుకేషన్ ద్వారా నేర్పించాలి. ఏదో ఈ కల్ట్లో పడి మనం మంచి ఉద్యోగం కొట్టాలి, లేకపోతే ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు ఎవరు హ్యాపీగా ఏం పని చేయట్లా. వాళ్ళు అక్కడ ఎందుకు చేయట్లేదు? ఎవడు సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసినాడు ఎవడు ప్రశాంతంగా ఏం జీవించట్లా. నేను దాని మీద స్టడీ చేశాను. అట్లాగే ఇంకా మీకు
ఈ కార్పొరేట్ స్కూల్లో చదివే వాళ్ళలో నాయకత్వం దాని మీద పెద్ద కమిటీ చుక్కపల్లి రామయ్య కదా, చుక్కా రామయ్య గారు. ఆయన ఇప్పుడే ఒక 20 ఏళ్ల క్రితం పెద్ద కమిటీ వేసి ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళ నాయకత్వ లక్షణాలు ఎందుకు ఉంటున్నాయి, వాళ్ళలోని డెసిషన్ మేకర్స్ కానీ వాళ్ళకి ఇండివిజువాలిటీ ఉండిద్ది సార్. క్రైసిస్ మేనేజ్మెంట్ కానీ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి తప్పనిసరిగా ఇండివిజువాలిటీ ఉండిద్ది. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ ఏంటంటే వాళ్ళది కదా ఇదే కృత్రిమం అనమాట. వాళ్ళది ఒకళ్ళిద్దరి మీద కాదు, 1600 మంది మీద వాళ్ళు ఇంటర్వ్యూలు చేసి కార్పొరేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు అకాడమిక్గా బాగా నాలెడ్జ్ ఉంది, చిన్న సమస్య వస్తే కూడా ఫేస్ చేయలేరు. ఇంకా అసలు వాళ్ళు వంగి వాళ్ళ పాదాలు వాళ్ళు పట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు కొంతమంది అయితే ఒబేసిటీ వల్ల. అంటే ఎక్కడా శారీరక వ్యాయామం లేదు, ఏం ఓన్లీ చదివించి ఇప్పుడు ఐఏఎస్లు కూడా మీరు ఎవడైతే కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే క్రైసిస్ మేనేజ్ చేయగలుగుతున్నారు. లేదంటే ఎవరో ఒక ఆర్డీఓనో లేకపోతే ఇంకొకరిని ఎవరినో పక్కన పెట్టుకొని వాళ్ళ సలహా మీద పనిచేస్తూ ఉంటారు. ఈ కార్పొరేట్ స్కూల్లో చదువుకొచ్చిన ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ సరైన నిర్ణయాలు తీసుకోలేడు, కింద వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిందే. ఎవడైతే గ్రౌండ్ లెవెల్లో స్ట్రగుల్ అయ్యి వచ్చినోడు మాత్రమే క్రైసిస్ మేనేజ్మెంట్ చేయగలడు, కరెక్ట్గా నడిపించగలడు. అందుకని సక్సెస్ఫుల్ ఐఏఎస్ ఐపీఎస్ కూడా ఆ తరం ఎండ్ అయిపోయింది, మీరు గమనించారా లేదు? ఇప్పుడు వచ్చేవాళ్ళు 90% కార్పొరేట్ నుంచి వచ్చేవాళ్ళే. ఆ స్ట్రగుల్ వచ్చిన 10% బాగా చేస్తుంటారు. యువకుడిగా 19 సంవత్సరాల వయసులో నేను చేసిన ఒక్క చిన్న పొరపాటు నా జీవిత గమనాన్ని మార్చేసింది. 30 సంవత్సరాలుగా నేను అనుభవించినటువంటి ఆ బాధలు కష్టాలు ఇప్పటిదాకా మీతో పంచుకున్నాను. ఇక నుంచి ఉన్నతమైన జీవితం, ప్రశాంతమైన జీవితం, అదేవిధంగా ఆదర్శవంతమైన జీవితం ఎలా ఉంటుందో మీకు చూపించబోతున్నాను. నేను ప్రస్తుతం యువకులుగా ఉండే ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, క్షణికావేశంలో మీరు చేసే చిన్న పొరపాటు మీ జీవితాలని మీ కుటుంబాలని చిన్నాభిన్నం చేస్తాయి. ఏదైనా పొరపాటు చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి, మీ జీవితం ప్రశాంతంగా ఉంటుందని చెప్తా ఉన్నారు అంకసాల రంగా గారు. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు ఏదైతే మీ జీవితంలో పడ్డారో ప్రతి బాధని మాతో పంచుకున్నారు. ఇక నుంచి ఇప్పటిదాకా మీరు పడ్డ కష్టాలన్నీ మర్చిపోయి సమాజంలో మీరు మంచిగా గౌరవంగా మీరు 10 మందికి ఆదర్శంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఖచ్చితంగా. థ్యాంక్ యూ. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.